యేసునామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 3వ ఆదివారం వరకు సజీవులకు లెక్కించి ఆయన కృపను బట్టి ఆయన మందిరంలో ఆయన గంభీరంగా ఆరాధించి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు వర్షము ఆ తర్వాత ఎండ కలిపిన మిక్స్ మనకుంది ఇప్పుడు కనుక భయంకరమైన ఉక్కపోత అయినప్పటికీ కూడా దేవుడు ఆయన ఆరాధించే బిడ్డలు సంతోషంగా మందిరంకి వస్తూ ఆయన ఆరాధించడం ఇది దేవునికి మరి మహిమను తీసుకొస్తుంది. మనందరం అపోస్తుల కార్యము 2వ అధ్యాయం తీసి త్వరగా ఈరోజు బల్ల ఉన్న రోజు కొద్దిగా ఆలస్యం అవుతుంది, కానీ ప్రభు సన్నిధిలో మనకున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడి కృపలో మనము ముందుకు సాగవచ్చు కనుక అపోస్తుల కార్యము 2వ అధ్యాయం తీసి ఒక 2 మాటలు చదువుదాము. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. యాక్ట్స్ 2వ చాప్టర్. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి వంటి దాని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండివారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడి యొక్క వాక్యం ఇలాగున స్పష్టంగా ఇక్కడ రాయబడింది కదా. మనం ఆలోచిస్తే భూమి మీద దేవుడి యొక్క బిడ్డలుగా ఈ యొక్క సంఘం ఈరోజు ఇన్ని దేశాల్లో ఎలాగుంది, ఇన్ని దేశాల్లో ఇది ఎలాగున వెళ్ళగలిగింది అని అంటే ఖచ్చితంగా మనం ఒక మాట నమ్మొచ్చు. అదేమిటంటే యేసు ప్రభు ఆ యొక్క దైవ కుమారుని తండ్రి లోకానికి ఇచ్చినప్పుడు ఆయన శిలువ మీద మన పాపశాపాన్ని భరించి పాప క్షమాపణను జరిగించి పాప నివారణ జరిగించి ఇక ఎవరైనా నిత్య జీవాన్ని పొందాలంటే ఆయన రక్తము ఆయన నామములోకి రావాలని దేవుడు పరలోకం నుంచి నియమించిన ఆ యొక్క కృపతో కూడిన ఆ మార్గాన్ని దేవుడు బయలుపరిచినాక యేసుప్రభు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. కానీ యేసుప్రభు యొక్క వాక్యము యూదులకు మాత్రమేనా, వేరే దేశస్తులకు కాదా? వాళ్ళు మాత్రమే నమ్మి వాళ్ళు మాత్రమే రక్షణ పొందాలా? యేసుప్రభు అనే దేవుడు ఆయన ఒకవేళ యూదులకే దేవుడు అయితే అక్కడే ఉండిపోయేవాడు. కానీ యూదులకు దేవుడు కాదు, ఆయన సర్వ మానవజాలికి దేవుడు కనుక ఆయన యూదులైన వాళ్లకు మొదట ఇచ్చి తర్వాత ప్రపంచాన్ని అంతటికి కూడా ఇచ్చేయాలనుకున్నాడు. అవును, మరి ఈరోజు iPhone 17 రిలీజ్ అయిందా తెలుసా మీకు? కొట్టుకుంటున్నారు. ఐఫోన్ ఎవరు తయారు చేస్తారు? అమెరికా వాళ్ళది. కనుక అమెరికా వాళ్ళు ఐఫోన్ ఇచ్చేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? మరి ఇండియాలో కొనడానికి ప్రయత్నం చేస్తుంటే తొక్కిసలాటలో కొట్టుకుంటూ ఉంటే మరి ఆలోచించండి, ఈ భూమి మీద మనందరం కూడా ఒక దేశం యొక్క ప్రోడక్ట్ అది మంచిదైతే మరి ఆ ప్రోడక్ట్ని కొట్టడానికి ఇష్టపడుతున్నారు కదా. ఇదిగోండి, నేను ఇందాక నెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇదే వస్తుంది. ఏమని వస్తుంది? ఆ యొక్క 17 సిరీస్ కొరకు ఎగబడ్డ జనము. ఇది ఇండియా తయారు చేస్తా ఐఫోను. ఇప్పుడు నా చేతిలో ఉంది కూడా ఐఫోన్ అండి. ఇది తమ్ముడు వికాస్ అమెరికాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, యేసు ప్రభు అనే ఆయన యూదులకు మాత్రం కాదు, ఆయన దేవుడు సర్వ ప్రపంచానికి దేవుడు కనుక ఈ యొక్క నేను ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఏముందంటే యూదుల్లో నుంచి ఏర్పాటు చేసుకున్న తన 12 మంది అపోస్తులకు ఆయన చెప్పాడు, మీరు యూదయలోను గలిలయలోను సమరయలోను భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. కనుక మీరేం చేయండి అంటే మీరు సాక్షులుగా ఉండాలంటే అది మీ పవర్ మీకు సరిపోదు. మీ పవరు మీరు చేయలేరు. కనుక నేనెట్లా పరిశుద్ధాత్మను కలిగిన వాడిని అయ్యి ఉండి చేశాను ఈ సేవ పరిచర్య ఈ అద్భుతాలన్నీ, మీరు కూడా ఆ యొక్క పవర్ను పొందుకోవాలి అని చెప్పాడు. మరి పవర్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే, పవర్ని పొందుకోవాలంటే ఎలక్షన్లు పెడతారా? కదండి, ఇక్కడ మన దగ్గర పవర్ రావాలంటే ఎలక్షన్స్. కనుక అలాగూ నా శక్తి అంటే దేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క పవర్ కొరకు మీకు ఈ లోకంలో ఏది పనిచేయదు. కనుక ఈరోజు మరి మార్నింగ్ సర్వీస్లో కరెంటు పోతూ వస్తూ ఉందండి. అంటే ఆ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈరోజు. సో దేవుడి యొక్క సేవ చేయటానికి ఈ లోకంలో ధనం అనే పవర్తో చేయలేరు, అది అవసరం లేదు. ఆ తర్వాత రాజకీయమైన పవర్, పొలిటికల్ పవర్తో ఆయన యొక్క సేవ, ఆయన యొక్క నామాన్ని ప్రకటి. అంతేకాదు ఈ లోకంలో ఆ యొక్క రిలీజియస్ లేకపోతే మత ఆ యొక్క వాటితో కూడా ఎవరు చేయలేరు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నేను ఇచ్చే శక్తి ఇది భూమి మీద ఉండే శక్తి కాదు, ఇది భూమి కింద నుంచి వచ్చే శక్తి కాదు. భూమి కింద శక్తులు ఉన్నాయి, పాతాళములో ప్రేతలు, దయ్యాలు, అపవిత్రాత్మలు ఎన్నో ఉన్నాయి. కనుక కింద దేవుడు కూడా చెప్తున్నాడు, ఉన్నాయి, బైబిల్ కూడా చెప్తుంది, 100% నమ్ముతాం మనం కూడా. సో అలాగ భూమి కింద ఉండే శక్తి కాదు ఇది,
భూమి మీద ఉండే శక్తి కాదు. భూమి మీద ఈరోజు పవన్ అంటారు, అంటే విండ్ శక్తి ఎంత ఉంది, ఎంత శక్తి ఉంది. దాంతో ఎంతో ఈరోజు మరి మానవుడు మేలు పొందుతున్నాడు. ఈరోజు వాటర్ ఉంది, వాటర్తో పవర్ ఉంది కనుక అలాగున ఈ భూమి మీద ఉండే పంచభూతాలు ఉంటాయి. ఈ శక్తి కాదది. లేకపోతే మానవుల్లో ఉండే పొలిటికల్ పవరు కదండి, ఈ లోకంలో కులము సంబంధించింది, ఇలాంటి ధన సంబంధమైంది కాదు. ఇది పైనుండి వచ్చే పవరు. ఆ పవర్ మీకు ఇస్తాను, మీరేం చేయండి, కనిపెట్టండి, ప్రార్థన చేయమన్నాడు. మరి యేసు ప్రభు లేచినాక ఏం చేశాడు? ఆయన 40 దినాలు కనపడ్డాడు, 40 దినాలు వాళ్ళతో ఉన్నాడు. కానీ ఆయన ఆత్మశరీరాన్ని ధరించుకున్నాడు కనుక ఆయన ఎక్కడంటే అక్కడ ఉన్నాడు, మాయమైపోతున్నాడు. 40 దినాల తర్వాత ఆయన తన శిష్యులకు చెప్పాడు, మీరందరూ కూడా మీరు ఓలివల కొండకి రండి అని చెప్పాడు. యెరూషలేము దేవాలయంకి ఎదురుగున్న ఓలివల కొండ. ఎందుకంటే యేసు ప్రభుకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి. మనం సెండ్ ఆఫ్ ఇస్తామా లేదండి కదా? మనం ఎవరైనా పోతుంటే స్టేషన్కి వెళ్ళి, లేకపోతే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇస్తామా లేదా? నేను కొరియా పోయినప్పుడు మన చర్చి వాళ్ళందరూ వచ్చి, మలేషియా పోయినప్పుడు పాస్టమ్మకు నాకు మంచిగా మన చర్చి వాళ్ళంతా కూడా మంచి సెండ్ ఆఫ్ ఇచ్చారు. తమ్ముడు బస్వా అస్సాం రైఫిల్స్కి జాబ్ కొరకు వెళ్తున్నప్పుడు చాలా కొంచెం అది భయంకరమైన ట్రైనింగ్ కనుక వాళ్ళమ్మ నాన్న అందరు ఫ్యామిలీ మెంబర్స్ స్టేషన్కి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇలాగున ఎవరైనా వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇస్తే, దేవుడికి సెండ్ ఆఫ్ ఏంటి మరి? దేవుడికి సెండ్ ఆఫ్ ఉంటుందా కదా? ఈ లోకంలో ఎవడైనా దేవుళ్ళు దేవతలు అని చెప్పుకుంటే అవతారాలు ముగించారని చెప్పారు తప్ప, ఇలాగున ఒక సెండ్ ఆఫ్ దేవుడిది రాయబడిందా? లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని, శాపాన్ని జయించిన విద్యుంజయుడు ఆయన యేసు. ఆయన అన్నాడు, నేను వెళ్తున్నాను, నాకు సెండ్ ఆఫ్ కొరకు రండి అని చెప్పాడు. వాళ్ళంతా కొండ మీదకి వెళ్ళారు, వాళ్ళంతా సందేహిస్తున్నారు, కొద్దిమంది సందేహించారు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వండి, మీరు వెళ్ళి సమస్యలకు సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు అనవండి బోధించండి, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను తోడాయని చెప్తుండగానే వెంటనే ఆయన ఆకాశంలోకి లేవడం మొదలుపెట్టాడు. మేఘమండలం, వాయుమండలం, శూన్య మండలాలు దాటుకుంటే రాకెట్లు ఎట్లు వెళ్ళిపోతాయి, అలాగున వెళ్ళిపోయాడు. అలంతా గలీలాగా చూస్తుంటే అప్పుడు దేవుని దూతలు మేఘాల్లోంచి వచ్చారు. ఓ గలీలారా, ఎందుకు చూస్తున్నారు? ఎలాగున ఈ ప్రభు పరలోకాన్ని అలాగున మరలి వస్తాడు కనుక మీరు నిరీక్షణ కలిగి ఉండన్నప్పుడు శిష్యులు సంతోషంగా యేసు ప్రభు చెప్పింది ఏం చేశారు? కనిపెట్టుమన్నాడు. కనుక అంటే మనకు పవర్ రావాలంటే కనిపెట్టమంటే ప్రార్థన. కనుక వాళ్ళంతా ఆ కొండ నుంచి యెరూషలేముకి వచ్చేసారు, సిటీకి వచ్చి. సిటీలో ఎంతమంది కూడుకోవాలంటే యెరూషలేములో ఒక మరియా ఆమె, ఒక ఆమెది అనుకుంటా, ఆమెకు ఒక పెద్ద ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కూడుకున్నారు. ఆ ఇంట్లో ఎంతమంది కూడుకున్నారు? 120 మంది ఉన్నారు. యేసుప్రభుకి ఆయనను చంపి పాతిపెట్టి భయంకరంగా హింసలు పెడుతున్నప్పటికీ ఆయన వదిలిపెట్టకుండా వెంబడిస్తున్న వారు 120 మంది ఉన్నారు. 120 తర్వాత 71 నెంబరు, 70 తర్వాత 12. కనుక ఎవరైనా పొరపాటున 70 మందిని పిలిస్తే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడ్డ ఆ మాట అక్కడ యూజ్ చేయకూడదు. ఈ 12 మంది కూడా శిష్యులే. రీసెంట్గా ఒక వ్యక్తి అన్నాడు, నేను చాలా బాధపడ్డాను, అయ్యా నువ్వు 70 మంది వస్తే దాంట్లో 12 మంది మిగతా వాళ్ళంతా పొయ్యారన్నట్టుగా మాట్లాడాడు. అది అవివేకంతో మాట్లాడాడు అతను. కనుక నాకు కూడా అనిపించింది, ఎందుకంటే మరి ముఖ్యంగా బైబిల్ నేర్చుకునే వాళ్ళు మాట్లాడితే ఇంకా అసహ్యం అది. వాళ్ళు 12 మంది ఎవరు? వాళ్ళు శిష్యులే, వాళ్ళు 70 మందిలో ఒకళ్ళు. కనుక ఈరోజు ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు కొంతమంది మినిస్టర్లు అవుతారు అంతే, అందరు గారు మినిస్టర్లు. ఇప్పుడు 290 మినిస్టర్లు ఉంటారు, 290 పోర్ట్ఫోలియోలు ఉంటాయా? ఉండవు కదా. అందు గురించి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు. ప్రతి మినిస్టర్ కూడా ఎమ్మెల్యేనే. అలాగనే అపోస్తులుడు కూడా శిష్యుడే ఆ 70 మందిలో. కానీ దేవుడు ఏర్పాటు చేయాలి. సో ఆ 12 మంది అనుకోండి, 70 మంది అనుకోండి, 120 మంది. కనుక వాళ్ళంతా మేడగదిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ప్రార్థన చేయమన్నాడు. దేవుడు శక్తిని ఇస్తా అన్నాడు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాడు. ఆ పొందుకోవటానికి వాళ్ళు వెయిట్ చేస్తుంటే మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి? దేవుడు చెప్పాడా? 3 రోజులు చేయమని చెప్పాడా? చెప్పలేదు. కానీ వాళ్ళు అనుకుంటాను 3 రోజులు చేస్తే దేవుడు ప్రార్థన ఏమి రాలేదు, 3 రోజులకు తుచ్చు, ఏమి రాలేదు. మరి మానేసి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. 4 రోజులు చేశారు, 5 రోజులు చేశారు. అరే 5 అంది కాదు కానీ 7 మంచి నంబరు అని 7 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా తన ఆత్మను కుమ్మరించాడా? ఇవ్వలేదండి. సో ఈ మాట ఎందుకు చెప్తానంటే, ప్రార్థన చేస్తే కనిపెడితే నీవు నేను ఒక డేటు, ఒక పీరియడ్ పెట్టుకొని చేయకూడదు. కనిపెట్టుమన్నాడు అంతే, కనిపెట్టమన్నాడు అంతే. ఒక టైం లేదు. ఈరోజు మనం బస్ స్టాండ్కి వెళ్తే ఈ బస్సు ఈ టైంకి వస్తూనే ఉంటుంది, ట్రైన్కి వెళ్తే ట్రైన్ ఈ టైంకి వస్తుంటుంది. కానీ
దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఆయనకు టైంను ఫిక్స్ చేయలేవు, నువ్వు ప్రార్థన చేస్తున్నారు. 7 రోజులు సంపూర్ణ సంఖ్య కదా, ఏమీ రాలేదు. ఇంకేముంది, లేవండికి అందరం పోదాం ఇంటికి అని పోలేదాళ్ళు. అసలు 8వ నంబర్ కదా, అజయ్ అని చెప్తా ఉంటాడు, 8వ నంబర్ న్యూ నెంబర్, వాళ్ళకి తెలుసో లేదు అపోస్తలకు. 8 ఈజ్ అ న్యూ బిగినింగ్. దేవుడు ఇప్పుడు కొత్త ప్రారంభం మనకి ఇస్తాడు అని 8 రోజులకు కూడా ఏం రాలేదు పరిశుద్ధం. 9 రోజులు చేశారు, 9 రోజులు చేస్తే కూడా ఏం రాలేదు. పోయిన వారమే చెప్పాను 9వ సంఖ్య ఏంటో బైబిల్లో. కొంచెం ఆ గూగుల్లో యూట్యూబ్ చూడండి, 80 పనికి మాలినవి ఎన్ని చూసినా వాక్యం ఏదైనా వింటే ఏదైనా మేలు కనుక నేర్చుకుంటారు వాక్యం కనుక. మన ఆయుష్లో వాక్యం నేర్చుకోవాలి. 9వ సంఖ్య కూడా మరి 9 రోజులు కూడా చేయకపోతే అప్పుడు అపోస్తులు ఏమనుకొని ఉంటారు, అరే భయ్ 9 రోజులు కాలేదు, 7 రోజులు కాలేదు, 8 కాలేదు, మరి 10 రోజులు కాదు, మనం ఏం చేద్దామంటే 12 పర్ఫెక్ట్ నెంబర్ కదా. యేసు కూడా మనం 12 రోజులు చేద్దామని 9వ రోజు తర్వాత 10వ రోజు కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకు తెలియదు ఏం జరుగుతుందో. ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుండి ఆ యొక్క పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తే పరిశుద్ధాత్మను దేవుడి యొక్క సన్నిధిలో మరి దేవుడు ఆకాశం నుండి ఏం కుమ్మరించాడండి వాళ్ళ మీదకి, పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. కనుక అలాగున పరిశుద్ధాత్మ వారి మీద వాలినప్పుడు వారు కనిపిస్తుందండి, పరిశుద్ధాత్మ వారినట్టు అగ్ని జ్వాల నాలుకల వలె వారి మీదకి వచ్చి వాళ్ళు వాక్శక్తిని పొందుకొని గొప్పగా భాషలు మాట్లాడు. సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తానంటే 10వ రోజు ఎందుకు వచ్చాడు అంటే, దేవుడు ఈ బైబిల్లో యూదుల యొక్క 7 పండగల్లో ఆ యొక్క పెంతికోస్తు పండగ వారం 4వ పండగ. పెంతికోస్తు అంటే 50వ దినము. ఎప్పటి నుంచి 50వ దినం అంటే ఆ యొక్క ప్రథమ ఫలములు అర్పిస్తారు కదా పస్కా పండగ తర్వాత, అక్కడి నుంచి 50 రోజులు. సో 40 రోజులు యేసు ప్రభు కనపడి వీళ్ళకు 10 రోజులు ప్రార్థన పెట్టాడు. వాళ్ళకి తెలీదు, కానీ 10 రోజులు అది బైబిల్లోని ఒక సంభవాన్ని నెరవేర్చడానికి పెంతికోస్తు అనే 50వ దినం వారి యొక్క పండగ. అది ఆ యొక్క ప్రథమ ఫలముల పండగ, అది వారముల పండగ. కనుక వాళ్ళ పంటను తీసుకొచ్చి మొదట్లో పంట వస్తేనేమో కేవలము వాళ్ళకు రెల్లును తీసుకొస్తారు, జస్ట్ స్టార్ట్ అవుతుంది కదా పంట, దాన్ని పనం తీసుకొస్తారు. కానీ 50 రోజుల తర్వాత ఫుల్ ఫ్రూట్ తీసుకొచ్చి దేవుడు ఆ పండగ రోజు దేవుడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఇక్కడ ఒకటి నాలి, ఎవరైనా సరే ప్రార్థన ఇన్ని రోజులు చెయ్యాలని చెప్తే అది బిబ్లికల్ కాదండి, మీరేమనుకోవద్దు. కనుక ఈరోజు కొన్ని మత శాఖలు చెప్తాయి, ముఖ్యంగా నా బ్రతుకులో కూడా బాగాలేనప్పుడు, ఇదిగో బైబిల్ మిషన్ వాళ్ళు మీరు ఇన్ని రోజులు ప్రార్థన చేస్తే 7 వారాలు వస్తే తగ్గుతుంది. అడు దొంగవాడు, బైబిల్లో లేదు అలాంటి నమ్మకండి. మీరు 3 వారాలు వస్తే తగ్గుతుంది, 7 వారాలు వస్తే తగ్గుతుంది, 21 దినాలు ఇది చేస్తుంటే దేవుణ్ణి ఆయనను దినాల్లో ముడిపెడుతున్నారు. అది పాసిబుల్ కాదు. నన్ను తీసుకెళ్లారు బాగలేకపోతే, ఆ యొక్క పెదకాకానికి తీసుకెళ్లారు బైబిల్ మిషన్ అని. వాళ్ళు ఇలాంటివి పిచ్చివి ఇంకా ఆచరిస్తున్నారు. బహుశా దేవదాసాయి గారు చెప్పకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు మీరు 7 వారాలు వస్తే తగ్గుతుంది అని మరి ఈ ఆదిమ అపోస్తులకు దేవుడు చెప్పలే కదండి, మరి ఎన్ని రోజులు చేయాలో కనిపెట్టాలంతే. దేవుడు ఏ రోజు ఇస్తే ఆ రోజే తప్ప దినాలను నియమించకూడదు. మరి బైబిల్లో దినాలు ఎందుకు ఉన్నాయి అట్లా అంటే, దేవుడు అన్న వాళ్ళు చేసినవి నువ్వు చేయడానికి ప్రయత్నం చెయ్యి. 3 దినాలంటే 3 దినాల్లో ప్రార్థన ఉంటే నీ బ్రతుకులో ప్రార్థన స్థిరపడుతుంది. 7 దినాలు చేస్తావా, 7 దినాలు చేస్తే పర్లేదు, 6వ రోజు కూడా ముగిస్తే దేవుడు ఏమనుకోడు ఆయన. అలాగని 21 రోజులు దానియేలు చేశాడు, 40 రోజులు బైబిల్లో మోషేతో పాటు యేసు ప్రభుతో పాటు ఏలియా వాళ్ళు చేశారు. సో అది దినాలు కాదు, అక్కడ మొంకెట్టు కనిపెట్టడం. కనుక దేవుడు 10వ దినమున పెంతికోస్తు దినమున వాళ్ళ మీద ఆత్మను కుమరించినప్పుడు వాళ్ళకు వాక్శక్తి వచ్చింది, వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు భాషలు ఒక సూచనగా ఇచ్చాడు. ఎందుకు సూచనగా ఇచ్చాడంటే, మంచిగా వినండి, దేవుడు బాబేలు గోపురం, బైబిల్ పాత నిబంధన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే హతాశుడిని, నేనేం చేయలేను, బైబిల్ కథ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్నో పురాణాలు పురాణాలు తెలుసుకుంటారు, వింటారు, కానీ ఎన్నో కథలు వింటారు, ఎన్నో సీరియల్ చూస్తారు, కానీ బైబిల్లోని బాబేలు గోపురం అనేది నీకు తెలియకపోతే నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నావు. చెప్పాలంటే దేవుడు వాక్యం అంత శ్రేష్టమైంది. కనుక ఆ యొక్క బాబేలు అనే గోపురం దగ్గర దేవుడు భాషలు తారుమారు చేసి పారేశాడు అందరి. సో ఈ యొక్క పెంతికోస్తు రివర్సల్ ఆఫ్ బాబేల్. అంతే, ఏ దేవుడైతే తారుమారు చేసి చెల్లాచెదరు చేసేసాడో ఆ దేవుడు అందరినీ గ్యాదర్ చేయటానికి మళ్ళీ భాషల్లో ఆ యొక్క భాషలు ఇచ్చాడు. అదొకటి. రెండవది, దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు వాక్శక్తి చేత నేను ఈ భూమి మీద కార్యం చేస్తాను. డబ్బు, వెండి, బంగారము, ధనము, కర్రలు, కట్టెలు, ఆ యొక్క ఆయుధాలతో ఆయన రాజ్యం కట్టబడదు. త్రూ గ్రేస్, త్రూ వర్డ్. అంతే, కృపచేత, వాక్కు చేత ఆయన కట్టుకోగలుగుతాడు. కనుక దేవుడు వాళ్ళకు వాక్శక్తినిచ్చాడు. వాక్శక్తినిచ్చినాక వాళ్ళు అరామిక్, గ్రీక్ మాట్లాడతారు అంతే అప్పట్లో. కానీ వాళ్ళు భాషలు, ఎన్ని భాషలు? 15 భాషలు మాట్లాడారు. సడన్గా మాట్లాడారు,
కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఆ భాషలు మాట్లాడుతుంటే ఆకాశం నుంచి శబ్దం వస్తే ఆ యెరూషలేమున ఆ ఇంటి దగ్గర చుట్టంతా కూడా భయంకరమైన పరిస్థితి, శబ్దం కంటిన్యూగా వస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ పక్కన ఒకవేళ బోర్వెల్ వేస్తున్నారనుకోండి, నేను వాక్యం చెప్తే ఏమని అనిపించేదా మీకు? ఎందుకు దాని శబ్దం ఎట్లుంటుంది కదా, మెల్లగా పిల్లిలాగా అంటదా, ఎట్లుంటుందని బోర్వెల్ వేస్తే దడ 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 దడదా కొడుతుంటుంది కదా, ఆ శబ్దం ఎట్లుంటుంది బోర్వెల్ది. అలాగున ఒక బోర్వెల్కే ఉంటే శబ్దము, లేకపోతే ఈ లోకంలో ఒక డీజిల్ ఇంజన్ వచ్చినా, ఒక ఏరోప్లేన్ వచ్చినా కానీ ఎంత శబ్దం వస్తుంది కదా, అలాగున ఆకాశమందున్న దేవుడు, ఆయన ఆత్మదేవుడు దిగి వస్తున్నప్పుడు ఈ గాలి తట్టుకోలేకపోయింది. ఈ పంచభూతాలు కనుక ఆయన సృష్టించినవి, ఆ గాలి తట్టుకోలేక అక్కడ భీకరమైన పెద్ద శబ్దం వస్తుంది. అప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ వణుకు స్టార్ట్ అయింది. ఏంద్రా బాయ్ అందరూ ఆ శబ్దం వచ్చే దగ్గరికి వచ్చేసేవరకు అప్పుడు అదొక ఇల్లు కనుక, ఆ ఇల్లు కూడా కాదండి, ఇంట్లో ఆ యొక్క ఉన్నారు వాళ్ళు. కానీ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు. ఆ బయట నుంచి అంత జనాలు వచ్చి చూస్తూ ఉన్నారు. ఏమవుతుంది అంటే వీళ్ళు భాషలు మాట్లాడారు. ప్రతివాడు కూడా తన భాషలో వాళ్ళు చెప్తుంది కరెక్ట్గా వింటున్నాడు. మరి వీళ్ళెవరు? యూదులు. వీళ్ళంతా ఎక్కడికి ఉన్నారు? ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు మన భారతదేశంలోంచి ఎంతోమంది ఎన్ఆర్ఐ అట్లా వెళ్ళిపోయి వాళ్ళు యూదా ధర్మశాస్త్ర ప్రకారము 3 సార్లు యెరూషలేములో కనపడాలి, ఖచ్చితంగా కనపడాలి. లేకుంటే దేవుడు ఇశ్రాయేలులోంచి వాళ్ళను కొట్టివేస్తాడు. అంత భయపడే వాళ్ళ ధర్మశాస్త్రం. 3 సార్లు వాళ్ళు యెరూషలేముకి రావాలి, వచ్చి ఎక్కడున్నా బలులు అర్పించుకొని పోవాలి. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే తను ఎప్పుడు ఎక్కడ తిరిగినా పర్లేదు, కానీ అసెంబ్లీకి రావాలా లేదా? హైదరాబాదులో రావాలి అతను కదా. ఎంపీ ఉన్నాడంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అతడు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళాలా లేదా? వెళ్ళకపోతే వాడు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండటానికి ఇది ఉంటుందా? నడుస్తుంది కానీ ఉండదు. ఇంకా అలాగున్నే యూదులు ప్రపంచమంతటా చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క పస్కా పండగకి యెరూషలేముకి వస్తారు. వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు కనుక ఆ భాష వస్తుంది, వాళ్ళు యూదులు కనుక వాళ్ళకు హెబ్రీ భాష వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఈ భాష వింటే వీళ్ళు మన యూదులు కదా, వీళ్ళు ఆ దేశానికి ఎప్పుడు వచ్చారు? రాలేదు, మేము వెళ్ళాం. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు మా భాషలో. నా భాష కదంటే వాళ్ళు అక్కడ స్థానిక భాష. ఈరోజు మన హైదరాబాదులో మా ఇంటికి ఎదురుగానే వీళ్ళే గుజరాతీ వాళ్ళు ఉంటారు. ఆమె మాట్లాడుతుంది, నువ్వు వచ్చినాయి అంటది, నువ్వు పోయినాయి, ఎల్లమ్మ నువ్వు ఇది తీసుకొని పోయినాయి అంటది. ఆమెకు తెలుగు వస్తుంది కానీ ఎట్లా మాట్లాడుతుంది? సో ఈరోజు కూడా వేరే దేశాలకు వెళ్ళిన హెబ్రోయిలు వాళ్ళు ఆ భాష నేర్చుకుంటారు అక్కడ స్థానికంగా. వాళ్ళు కానీ యూదా దేశంలో ఇక్కడుండి ఇలాకెట్ట వస్తుంది? రాదు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. తర్వాత కొద్దిసేపు అయినాక వాళ్ళు అన్నారు, ఇట్లా మాట్లాడడం అసాధ్యము అని చెప్పి ఇంకెవడో అన్నాడు. వీళ్ళు పొద్దున్నే 9 గంటలకు వేసి ఉంటారు లిక్కరు, అప్పటికి షాపులు కూడా తెరరు కదా. వీళ్ళు మత్తు మందుతో ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు అప్పుడు పేతురు ఆగిపోయి, అంటే వాళ్ళ భాషలు ఆగిపోయినాయి. పేతురు లేచి నిలబడి, ఎలారా మేము మత్తు తీసుకోలేదు, మేమేం తాగలేదు మీరు అనుకున్నట్లు, ఇది ఒక నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. మనందరం కూడా నమ్మాం కదా. యెషయా చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కరుణ అతనికి ఇమ్మానుయేలు అని పేరుడు, దేవుడు తన ప్రజలతో నివాసం చేస్తాడు. మరి ఆ యెషయా ప్రవచనం నెరవేరింది కదా, అంటే అట్లా. సో ప్రవచనం యోవేలు గ్రంథంలో ఉంది. అంత్యదినంన దేవుడు తన ఆత్మను ఆయన ప్రజల మీద కుమ్మరించినప్పుడు మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ పనివాళ్ళు పనికత్తెలు ప్రవచిస్తారు, మీ యొక్క పెద్దలు దర్శనం ఒక ప్రవచనం నెరవేర్పని లేచి నిలబడి ఒక ప్రసంగం చేశాడండి. కానీ ఆ యొక్క పేతురికి ఆ రోజు కూడా పండుకున్నప్పుడు నేను ఈరోజు ఈ ప్రసంగం చేస్తానని తెలియలేదండి. కానీ దేవుడు కూడా ఆత్మచేత ఇచ్చినప్పుడు ఆయన కొద్దిసేపు మాట్లాడుతున్నప్పుడు యూదులంతా ఆశ్చర్యపోయారు. ఎవరు ఈ యొక్క పేతురు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఎంత ప్రవచనాలు ఎత్తి చెప్తున్నాడు, ఎన్ని కీర్తనలు ఉటంకించి చెప్తున్నాడు అని చెప్పి వింటూ చివరికి ఏం చేశాడు, కంక్లూజన్ చేశాడు తెలుసా అండి? దేవుడు తన కుమారుని పంపారు, మీరు ఆయనను చంపారు, మీరు ఆ నేరం రక్త నేరం మీ మీద ఉంది, మీరు దోషులు నిర్దోషులు కాదు అని యూదులను అంటున్నప్పుడు ఆ యూదులు ఏం చేశారు తెలుసా? అయ్యా మేమేం చేయాలని అడిగారు. చూడండి ఆ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా ఆయన ప్రసంగం ఎండింగ్లో 38 పేతురు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అడగగా, పేతురు
చాలు సిస్టర్, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందండి, అప్పుడు మేము పొందుకున్నట్టు మీరు కూడా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారన్నప్పుడు ఆ రోజు చాలామంది ఇక ఆలస్యం చేయకుండా లేచి ఏం చేశారంటే వారి పాపములు కడుక్కోవటానికి వారు పశ్చాత్తాపడ్డారు కనుక యేసు నామంలోకి రావటానికి, ఆయన కృపలో రక్షణ పొందటానికి వచ్చి ఆ యొక్క అపోస్తులను అడిగినప్పుడు అపోస్తులు వాళ్ళు ఏం చేశారు, ఒక దగ్గర నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చారు. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది రక్షణ. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడు పెంతెకోస్తు రాజు 3,000 మందిని సంఘంలో చేర్చాడు. అంతకుముందు యేసు ప్రకటిస్తున్నప్పటికీ, అపోస్తులు వెళ్తున్నప్పటికీ, శిష్యులు కొద్ది మంది, కానీ ఇప్పుడు ఒక్కసారి బౌన్స్గా ఒక్కసారి 3,000 మంది ఆ రోజు ఇంచుమించు రక్షణ పొందారు. బైబిల్ ఈ మాటలు చెప్తూ మనకేం నేర్పిస్తుందంటే, పేతురు సువార్తను ఎక్కడ ప్రకటించాడు? అక్కడ ఇల్లు అని చెప్పబడింది. ఇంటిలో 3,000 మంది పడతారా? ఇంటిలో 3,000 మంది పడతారండి. ఎక్కడ నుందా అట్లా ఇల్లు పట్టేది. నేను తమ్ముడు విన్సెంట్ ఆ యొక్క కల్వకుర్తికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ మన యొక్క యూత్ రిట్రీట్ పెట్టాలంటే మమ్మల్ని ఒక మంచి ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లారు. హైదరాబాద్ రోడ్లో చాలా బ్రహ్మాండంగా ఉంది, హైటెక్ ఫంక్షన్ హాల్. కానీ అది కొంచెం దూరంగా ఉంది కనుక మెయిన్ రోడ్కి చూసాం. అక్కడ దాంట్లో కూడా ఎంతమంది పడతారని అంతమంది, 1000 మంది కూడా పట్టరు, అది నాకు తెలిసింది. ఎందుకంటే ఆ డిస్టెన్స్ చూసి మళ్ళీ ఇంకొక ఫంక్షన్ హాల్ తీసుకెళ్లారు, పార్థసారథి అని. అక్కడ తీసుకెళ్ళినాక అది మాట్లాడితే అది కూడా ఒక 500-600 పడితే ఎక్కువ అండి. 3,000 మంది పట్టే ఇల్లు ఉంటుందా? ఉండదు. కనుక ఇక్కడ పేతురు ఇల్లులో ప్రకటించలే, వీధిలో స్వార్థను ప్రకటించాడు. వాళ్ళంతా వచ్చే వరకు బయటకు వచ్చేసాడు పేతురు కూడా. ఆ యొక్క శిష్యులు కూడా బయటకు వచ్చేసారు ఆ ఇంట్లోంచి. వచ్చి వీధిలో నిలబడి అతను ప్రసంగం చేశాడు. సో బైబిల్ అంటుంది, సువార్త ప్రకటిస్తే వీధిలో ఎంతమంది? 3,000 మంది రక్షణ పొందారు. సో సువార్తకు ఎంత శక్తి ఉంది, సువార్తకు ఎంత బలం ఉంది, సువార్తలో ఎంత దేవుని యొక్క కృప ఉంది, సువార్తలో మానవుడికి కావాల్సినది ఎంత శ్రేష్టమైనది ఏర్పాటు చేశాడు. కనుక ఆ యొక్క సువార్తను వారు నమ్మి బాప్తిసం తీసుకున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు నేను ఎందుకు చెప్తానంటే, బైబిల్లో స్వార్థ ప్రకటించడాన్ని బట్టి ఏం జరుగుతుంది అని అంటే, బైబిల్ అంటుంది మానవులు మారుతారు, మనుషుల జీవితాలు విడుదల పొందుతాయి, మానవులు వారు చేసిన పాపం విషయమే పశ్చాత్తాపడతారు, మనుషులు వారి యొక్క జీవితంలో వెలుగును పొందుకుంటారు, మనుషులు స్వార్థని వింటే వారి బంధకాలు తెంపబడతాయి. అందుగురించే దేవుడు. మరి యూదులకు ఏ బంధకాలు ఉన్నాయి? వాళ్ళందరినీ కాలు చేతులు, అక్కడికి వచ్చిన వాళ్ళంతా 3,000 అందరికీ కాళ్ళు చేతులు కట్టేసి ఉంటే పేతురు వెళ్ళి అందరి కాళ్ళు చేతులు విడిపించాడా? లేకపోతే వాళ్ళ మీద కేసులు ఉంటాయి? అది కాదండి. యూదా మతం అనే ఒక భయంకరమైన మతములో బందీలుగా ఉన్నారు. ఈరోజు మన భారతదేశంతో పాటు అనేక దేశాలు మతాలకు బందీ అయి ఉంటాయి. నాలాంటి పాస్టర్ అయితే అందు గురించి చెప్తాడు, క్రిస్టియానిటీ అనేది ఒక మతం అయితే నువ్వు బందీ. నేను క్రిస్టియానిటీ మతం కాదు, మార్గము. కనుక నేను 30 ఏళ్ళు అయింది, లక్షల మంది 40 ఏళ్ళు అయింది సేవ చేస్తే ఇంతవరకు నేను క్రిస్మస్ చేయను. నేను క్రిస్మస్ అది ఒక మతంలోని భాగం, అది హార్వెస్ట్ ఫెస్టివల్ ఒక మతంలోని భాగం, ఈస్టరు, గుడ్ ఫ్రైడే అవన్నీ మతానికి సంబంధించినవి. మార్గములు అవి లేవు. యేసు పుట్టాడా మంచిది, నాకు ఆయన ఒక్కరోజు పుడితే కొత్త బట్టలు కుట్టించుకోవడం ఏముంది కదండి. ఉన్నాడు ఇక్కడ నరేష్, ఆ తర్వాత జాన్ ఉన్నారా, వీళ్ళిద్దరు మన భద్రాచలంకి పంపించాం. మీరు ఇచ్చిన బట్టలన్నీ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ ఉంటే ట్రై చేయండి. నేను ఎండింగ్లో ఎట్లా వాళ్ళ బట్టలు ఇస్తే ఆ ఊరు పండగ. మీ బట్టలు, చిన్న పిల్లలు వచ్చి వాళ్ళకు బట్టలు ఇస్తే ఇట్లా కొత్త బట్టలు పట్టుకొని పోతుంటే నరేష్, మన జాన్, ఇద్దరు డీకన్స్ కళ్ళల్లో నీళ్ళు. అనా ఎంత ఇదిగానా, మీరందరు ఇచ్చారు బట్టలు. చాలా లేట్ అయిపోయిందండి అక్కడ, ప్రాబ్లమ్స్ని బట్టి మేము ఇవ్వలేకపోయాము. ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తాను నేను. కొత్త బట్టలు ఒక్కరోజు కొట్టుకొని ఆ తర్వాత స్వీట్ తిని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవటానికి ఆయన పుట్టింది. నీ బ్రతుకును మార్చడానికి, నువ్వు మతమనే బంధకాల్లో ఉన్నావు విడిపించడానికి వచ్చాడు. కనుక ఆలోచించండి, ఈరోజు క్రిస్టియానిటీ మతం అయితే అది కూడా ఒక బంధకమే. క్రిస్టియానిటీ ఒకవేళ అది రిలీజియన్గా నువ్వు తీసుకుంటే అది బంధకమే. మరి రిలీజియన్ అని ఎందుకంటారు? ఈ ఉన్న రిలీజియన్స్లో వాళ్ళు రాసుకోవాలి కనుక అంతే. ఇప్పుడు అలా ఆ మతం ఇది మతం ఉంది కానీ దీని కూడా, సో వాళ్ళు మతంలో కలుపుతున్నారు దాన్ని. మనం కలవకూడదు, మనం మతంలో కలవకూడదు. యేసు నేనే మతాన్ని అన్నాడు కదా, యోహాను 14 చెప్పండి. యేసు నేనే మతాన్ని అనలేదండి కదా, ఏమన్నాడు? యేసు నేను మార్గాన్ని అన్నాడు. కనుక యేసు ప్రభు ఏ మతాన్ని ప్రకటించలేదు, మనిషిని విడిపించడానికి వచ్చాడు. కనుక గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ అనే మతంలో నుంచి నేను బయటకు వచ్చి 40 ఏళ్ళు అవుతుందండి. గట్టిగా చెప్పండి కొట్టండి, నా గురించి ఎంత కొడితే కొట్టండి. చెప్తున్నాను, దేవుడు నాకు కృపనిచ్చాడు. కనుక నేను నా బర్త్డేని అందు గురించి అందరూ చేసుకున్నట్టు చేసుకోక నేను స్పిరిచువల్ బర్త్డే చేసుకుంటాను. సరే వదిలిపెట్టండి. కానీ ఈ 40 ఏళ్లలో ఏనాడు క్రిస్మస్ చేయలేదండి. క్రిస్మస్లో 1000 మందికి సువార్తను ప్రకటించాను నేను.
ఇప్పటికీ మన చర్చి బిడ్డలతో ప్రకటిస్తున్నాను కనుక ఆలోచించండి. ఆ యొక్క 3,000 మందిని పేతురు దేంట్లోంచి విడిపించాడు? యూదా అనే మతములోంచి విడిపించాడు. కనుక మనల్ని కూడా ఈరోజు యేసుప్రభు మీరు ఎదిగిన క్రైస్తవులు అయితే క్రైస్తవం అనే మతములో నుంచి విడిపిస్తాడు. మీరు కోరుకోవాలి, నాలాగా కోరుకోవాలి. కోరుకుంటే విడిపిస్తాడు ఆయన, కోరుకోకపోతే ఏమీ లేదు. కనుక క్రిస్మస్ చేయొద్దని నేను ఏమనట్లేదు, కానీ దాంతో ఏమొస్తుందో ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి ఒక పేదోళ్ళకు బట్టలి, బతుకంతా బట్టలు. అలాగున మిగతా మతస్థులు కూడా చేస్తున్నారుగా. వాళ్ళు కొత్త బట్టలు కట్టుకుంటారు, వాళ్ళు దేవాలయానికి వెళ్తారు, వాళ్ళు స్వీట్లు తింటారు, వాళ్ళు విష్ చేసుకుంటారు. దానికి ఇంకా క్రైస్తవం ఎందుకు? కనుక నువ్వు మతంలో కలిసిపోయావు. కనుక మతాలకే మందిరాలు. కనుక యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఆయన వెళ్ళిపోయేటప్పుడు మీరు యూదులారా మీరు వెళ్ళి మందిరాలు ఒక్కసారి యేసు ప్రభు మందిరం కట్టమనలేదు. ఒక్కసారి ఆయన శిష్యులు మందిరం కట్టడానికి ప్రయత్నం చేయాలి. నాలాంటి పాస్టర్లంతా మందిరాలు కట్టరు, మనిషిని కట్టడానికి ప్రాణం పెడతారు. కనుక ఈ మందిరాలకు 50,000 కడుతున్నాం అంతే. ఇది దేవుడు దీని కొరకు రక్తం పెట్టలేదు. రేపు ఆయన ఆకాశంలోంచి దిగి వచ్చి మధ్య ఆకాశంలో వస్తే ఈ యొక్క బిల్డింగ్ని పైకి తీసుకెళ్తాడా? ఇది చర్చ, ఇది మందిరం. ఇది దేవుడు సంఘం కొరకు వచ్చాడు. ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, మందిరం కొరకు పెట్టలేదు. కనుక మన దిక్కుమాలిన పాస్టర్లు ఎంతోమంది దీన్ని చర్చ్ అని పిలుస్తుంటారు. ఈ బిల్డింగ్స్ని, ఇది బిల్డింగ్స్ ఇవి మందిరాలు. ఇవి మందిరము మాతో స్టార్ట్ అవుతుంది, సంఘము సాతో స్టార్ట్ అవుతుంది. సాకు మాకు తేడా తెలియని వాళ్ళు దిక్కుమాలిన పాస్టర్లు ఈరోజు వాక్యం ప్రకటిస్తున్నారు. మందిరాలు కట్టాలని డొనేషన్లు తీసుకుంటారు. దేవుడు అన్నాడు ఏమీ కాదు. యేసు అన్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎవడన్నా నమ్మితే బాప్తిసం, నమ్మకపోతే పోనీ అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు కానీ ఈరోజు నాలాంటి శిష్యులు కానీ ఎప్పుడు మందిరం కాదు మనిషిని కడతారు. నా బ్రతుకులో ఈరోజు 1000 మందికి బాప్తిసం ఇచ్చుట చాలు. ఎంతమంది కట్టుకుంటున్నారా? కానీ నేను చెప్తున్నాను, దేవుడు మనిషిని కట్టడానికి వచ్చాడు. కనుక పేతురు లేచి ప్రకటిస్తే వీధిలో 3,000 మంది స్వార్థకు ఆసక్తి ఉంది. కనుక ఆ యొక్క పవర్ ఉంది. కొంచెం ముందుకు రండి. ఆ యొక్క అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం తీయండి. నేను కొంచెము స్పీడ్గా లేకపోతే వేగంగా చెప్పేస్తాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో దేవునికి వాక్యం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ మొదటి వచనం చదువుతాను. ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తుల వాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతనికి వచ్చి కొర్నేలి అని పిలిచి దర్శనం తేడగాదని కనబడేను. అతడు దూత వైపు తెరిచి వచ్చి భయపడి ప్రభువా ఏమని అడిగినందుకు దూత అన్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు లేచి యొప్పేకి మనుషులు పంపి అక్కడ పేతురు అను మారు పేరుగా సీమోన్ ఉంటాడు చర్మకారిని పిలిపించుకో. అంతేనండి, జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్. ఎవరు ఇక్కడ? కొర్నేలి. ఇతనెవరు? శతాధిపతి, చాలా పెద్ద మిలిటరీ ఆఫీసర్. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు? ఆ యొక్క బైబిల్ చెప్తుంది కైసరిలో ఉన్నాడు. కైసరి యొక్క ప్రాంతం కనుక ఈరోజు గాజాలో యుద్ధం అవుతుంది కదా, కైసరి దానికి పక్కనే ఉంటుంది, అక్కడ ఉన్నాడు. మరి అతను ఏం చేస్తున్నాడు? మంచి భక్తిపరుడు. తను ఎంత మంచివాడు అంటే తన ఇంటి వారందరినీ భక్తిలో నడిపిస్తున్నాడు. అతనికి అందు గురించే పరలోకం నుంచి ఒక దూత వచ్చి కొర్నేలి నీ ధర్మ కార్యాలు సంపూర్ణమైన, నువ్వు లేచి నువ్వు రక్షణ పొందాలి. ఈ ధర్మ కార్యాలు నీ మతం నేను రక్షించదు. ఇదిగో యొప్పేలో చర్మకారుని ఇంటిలో ఆ యొక్క పేతురుని ఆయన పిలిపించుకోమంటే వెంటనే లేచి తన సైనికులనిచ్చి పోలీసు వాళ్ళని ఇచ్చినట్టుగా పంపించాడు. వారు నేరుగా వచ్చి పేతురుని అడిగారు. పేతురు సరే మొదట్లో వద్దన్నాడు, కానీ తర్వాత వాళ్ళతో వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళగానే అందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు పేతురు కదా సుఖీభవ అని అనలేదండి కదా, జీతోరహో అని అనలేదు, ఆస్వాదించలేదండి. దెబ్బ లేపేశాడు. అరే నేను కూడా మీలాంటి మనిషినే, నన్ను మొక్కద్దు, మీరు మొక్కాల్సిన దేవుడినే చెప్తాను నేనని చెప్పి ఆయన లేచి కూర్చోబెట్టి ఆయన కొర్నేలి తన బంధువులందరినీ పిలిపించుకున్నాడండి. పిలిపించుకొని ఈయన ఏం చెప్తాడో దేవుని దూత చెప్పాడని చెప్తుంటే అప్పుడు పేతురు చెప్పాడు, ఇదిగో మేము క్రీస్తుని ఎరిగాం, ఆయనతో ఉన్నాం. ఆయన మా పాపములు మీ పాపాలకు రక్తం కాచి మరణించి ఒక సువార్త చెప్పాడండి. సింపుల్ గాస్పల్ చెప్పాడు. ఏమి హార్డ్గా ఏదో తీసి ఏం చెప్పలేదు, సువార్త చెప్పాడు. మానవులు పాపులు, వాళ్ళ పాపానికి క్షమాపణ, గొర్రెల మేకల రక్తం పోదు, పూజలు పునస్కారాలు పోవు, దాన ధర్మాలు కాదు, నీళ్ళల్లో మునిగి పుష్కరాలకు పోతే పోదు, ఇంకేం చేసినా పోదు. ఎట్లా పోతుందంటే దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపి మన పాపములు ఆయన మీద మోపాడు కనుక, ఆయన రక్తం చిందించాడు కనుక ఆ రక్తంలో మనకు క్షమాపణ. కనుక రక్తము చిందించకుండా పాపక్షమ, ఆ రక్తం వేసే ఇచ్చాడు, ఆయన నమ్ముకోవాలని చెప్పాడు. అలాగుని చెప్తూనే ఉన్నప్పుడు అంత మీటింగ్ కాలేదు. మీటింగ్ మధ్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావడం, ఇంకోసారి వాళ్ళు భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. పేతురు ఆగిపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఇదేంటి అన్యులు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ఇది ఇంపాసిబుల్ కదా. సో వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు
ఆ యొక్క భాషలు మాట్లాడారంటే పరిశుద్ధాత్మను పొందారంటే వీళ్ళు రక్షణ పొందారు. వీళ్ళు రక్షణ పొందారంటే ఆ యొక్క మారుమనసు పొందారు. వీళ్ళు మారుమనసు పొందారంటే సువార్త నమ్ముకున్నారు. 5 వేళ్లలో ఉంది అది. స్వార్థ నమ్ముకున్నారని వెంటనే ఆ తర్వాత వాళ్ళకి నీటి బాప్తిసమో ఏమని చెప్పాడు. సో ఈ యొక్క బైబిల్లో ఈ ప్రాంతం కూడా ఏం చెప్తాడంటే, పేతురు వెళ్ళి ఏం చెప్పాడు? ఇశ్రాయేల్ చరిత్ర చెప్పలేదు ఆయన, లేకపోతే ఇంకా మోషే గురించి చెప్పలేదు, దావీదు గురించి చెప్పలేదు, కానీ సువార్త ప్రకటించాడంతే. ఆ యొక్క కొర్నేలింటి వారందరూ రక్షణ పొందారు. ఇప్పుడు 2 అయిపోయినాయి. మీరు ఫాస్ట్గా నేను చెప్తున్నాను. వీధిలో ప్రకటిస్తే రక్షణ పొందారు. ఇప్పుడు ఇంటిలో రక్షణ ప్రకటిస్తే కొర్నేలు ఇంట్లో వారు. ఎంతమందో బైబిల్ రాయలేదండి. సో బైబిల్ అంటుంది సువార్త అన్ని చోట్ల పనిచేస్తుంది. సువార్త దేవాలయంలో కాదు, దేవాలయంలో అవసరమే లేదు. యేసు ప్రభు యొక్క శిష్యులంతా దేవాలయంలో ప్రార్థన చేయలేదు, ఎవరో ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు. కనుక సువార్త దేవాలయంలో కాదు, కనుక దేవాలయాలకు ఏమీ సంబంధం లేదు. సువార్తకి దేవాలయాన్ని కూల్చేది కూడా యేసు ప్రభు యొక్క శక్తి సువార్తే. యెరూషలేం దేవాలయం దేవుడు కూల్పిచ్చేసాడు. ఎందుకంటే వాళ్ళు మతం పట్టుకొని మందిరం చుట్టూ తిరుగుతూ ఉంటారు దేవుడిని వదిలిపెట్టి. కనుక యేసు ప్రభు అంటున్నాడు సువార్తకు శక్తి ఉంది. వీధిలో ప్రకటిస్తే 3000 మంది, ఇంటిలో ప్రకటిస్తే కొన్నేలింటి వారు బంధువులంతా రక్షణ పొందారు. ఆఖరిది చూసి ముగిద్దాం. చూడండి, ఆ యొక్క అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఇంకా సేవ విస్తరిస్తూ ఉంది, దేవుడి యొక్క నామం విస్తరిస్తూ ఉంది, దేవుడి యొక్క సంఘం కట్టబడుతూ ఉంది, దేవుని యొక్క ప్రజలు మరి ఇంక అనేకులు మరి ఆ యొక్క అన్యులు అనేకులు దేవుని రాజ్యంలో చేరుతుంటే 16వ అధ్యాయంలో పౌలు శీల అనే యేసుప్రభు యొక్క అపోస్తులు శిష్యులు వాళ్ళు ఫిలిప్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఫిలిప్పైన్స్ కాదు, ఫిలిప్పైన్స్లో మా పాప చదివింది కానీ అది కాదు, ఈస్టర్న్ కానీ కాదు. ఫిలిప్ అని యూరప్లో ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. కానీ అప్పుడు వాళ్ళకు చిన్న ఆటంకం కలిగింది. ఏం కలిగిందంటే ఆ ఊరిలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది కదా. ఆ దయ్యం పట్టిన అమ్మాయి వాళ్ళు సోది చెప్తూ ఉంటే ఆ యొక్క డబ్బు సంపాదిస్తున్నారు. కొంచెం పేతుర్ని ఆ యొక్క పౌలుని డిస్టర్బ్ చేస్తే ఒకరోజు పౌలు ఏమన్నాడంటే ఆ దయ్యాన్ని ఆజ్ఞాపించాడు, దాన్ని బంధించాడు. అది వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోగానే ఆ పిల్లకు సోది చెప్పడం రావట్లేదు కదండి. ఇప్పుడు చాలామందికి ఫోన్ తీసేశారు అనుకో ప్రాణం పోతుంది. ఫోన్ తీసేస్తే ప్రాణం పోద్దండి. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎంత అలవాటు చేశారంటే వాడికి ఫోన్ పెడితేనే అన్నం తింటాడు, ఫోన్ పెడితేనే పాలు తాగుతాడు, ఫోన్ అని లేదు ఏం లేదు. ఫోన్ తీసే ఈ అంటాడు, ఈ అన్నప్పుడు గీయమని కొట్టాలి ఒకటి. ఇంకా మళ్ళీ ఫోన్ కాదు కదా, బ్యాటరీ పగులుతుంది. అలవాటు చేస్తున్నారండి. చిన్న పిల్లలకు కూడా ఫోన్ అలవాటు చేస్తారు. కొన్ని పిచ్చి మొహాలు అయితే అలా పిల్లోడు ఫోన్ తీసుకొని చూస్తే ఏమన్నా సోయి ఉండదు ఒంటి మీద కనుక. ఇంకా తర్వాత ఏం ప్రాబ్లం వస్తుంది నీకు తెలియదు కనుక. ఆలోచించండి, ఈరోజు సోయి ఉండాలి మనకు కనుక. అలాగున ఆ పిల్లకు దయ్యం పోయి సోది రావట్లేదు. మరి పాపము పౌలు ఎంత మంచి పని చేస్తే అది వాళ్ళు నెగిటివ్గా తీసుకొని ఆయనను పట్టుకొని గ్రామ చావిళ్ళకి తీసుకెళ్ళి న్యాయాధిపతులను పిలిచి తొక్కు కొట్టి బట్టలు ఇచ్చేసి, ఎందుకో తెలుసా, వాళ్ళ లాభం పోతుందని. ఈరోజు వరకు భూమి మీద ప్రియులారా వినండి, ఈరోజు దయ్యముతో లేకపోతే ఆ యొక్క స్పిరిట్ పవర్తో చెప్పేది ఇప్పటికీ ఉంది కదా, లేదా ఇప్పటికీ మన దగ్గర ఆ యొక్క రంగం అంటారు కనుక పూనకం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పటికీ కూడా ఉన్నారు. వాళ్ళ కొరకు దేవుని బిడ్డలు పాటుపడి వారిని విడిపిస్తున్నారు. వాళ్ళ బ్రతుకులు నాశనం అయిపోవాల్సిందే అవి చెప్తూ. పెళ్ళి లేదు, ఏమీ లేదు. వాళ్ళు స్త్రీలను వాడుకొని వాళ్ళను ఆ యొక్క ఎక్స్ప్లాయిట్ చేసి విధ్వంసం చేస్తున్న మతాలు ఈరోజు వరకు ఉన్నాయి. మన హైదరాబాదులో ఆ యొక్క కుషాయిగూడ దగ్గర ఉంటారండి వాళ్ళు చెప్తారు. పాపం నేను మీడియాలో చదివాను కనుక చెప్తున్నా. రంగం అంటారు. రంగం అంటే అన్నీ పూసుకొని ఇక కూర్చొని ఆత్మ ఏదో వస్తే చెప్తూ ఉంటారు, అది ఇది అని చెప్పినప్పుడు వీళ్ళు నమ్ముతారు కూడా. ఈ బైబిల్లో 2000 సంవత్సరాలకు ఉంది అది. ఒక పూతోననే దయ్యం పడితే ఆ పిల్ల సోది చెప్తుంది. ఆ సోది చెప్తే వాళ్ళకి లాభం వస్తుంది. సో ఈరోజు మతాలన్నీ లాభార్జన కొరకు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి మతము కూడా డబ్బును సంపాదించుకోవడానికి. ఆ లాభం పోయిందని, ఆ లాభం పోయిందని చెప్పి పౌలును శీలను చితగొట్టి పారేశారండి. సో మతాలన్నీ కూడా ఈరోజు ఎందుకు మతోన్మాదులు ఈరోజు అంటే వాళ్ళ మతాలు లేకపోతే వాళ్ళకు లాభార్జన ఉండదు కనుక, వాళ్ళ మతాలు లేకపోతే వాళ్లకు ఆదాయం ఉండదు కనుక వాటిని కాపాడుకోవటానికి పౌలు శీలను ఎక్కడైనా కొడతారు వాళ్ళు తెగించి. ఇది అన్య మతాల గురించి కాదు, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీలో కూడా ఎవరైనా ధనము కొరకే సేవ చేస్తే వాడు దొంగ పాస్టర్ వాడు. ఎందుకంటే ధనముతో ఎప్పుడు కూడా ధన్యత రాదు. ధనము ధన్యత రెండూ వేరు కనుక దేవుడు ధన్యులను చేయడానికి వచ్చాడు, ధనవంతులం కాదు. నీకు ధనం అవసరమైతే తిను. మొన్న కరోనాలో అందరి ధనం ఏం పని చేసిందండి?
ఆడుకుంటా కూర్చున్నారు కదా, గిల్లి కచ్చిలు ఆడుకున్నారు, క్యారం బోర్డులు ఆడుకున్నారు. ఎవరి ధనం ఏం పనికొచ్చింది? ధనముతో మనిషి బతకడు, ధనముతో మనిషి సుఖంగా ఉండలేడు. కనుక ధనార్జన ఈరోజు చర్చికి వ్యతిరేకమండి, అది అస్సలు కాదు. సో ఈరోజు అమెరికా కరిస్మాటిక్ చర్చ్ అదే చేస్తుంది. కనుక ధనము ధనము ధనం అని చెప్పే ఒక చర్చ్ తయారైంది. కనుక నమ్మొద్దు. హైదరాబాదులో అలాంటి ఒక దరిద్రమైనది ఉంది. కనుక ఓపెన్గా చెప్తున్నాను, అది ఎక్కడుంది అని అంటే అది మాయాపూర్లో ఉంది. అది దాని పేరు ఏమిటంటే కాసుల టెంపుల్. కనుక ఫోటో దిగితే కదండి ఆ యొక్క ప్రతిదానికి డబ్బులు, ప్రతిదానికి డొనేషన్లు, డబ్బులు 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 డబ్బులు. కనుక అది దేవాలయం, అది దేవుడికి వ్యతిరేకమైంది. అది భయంకరమైనది, గుర్తుపెట్టుకొని. ధనార్జన వాళ్ళకు కనుక, వాళ్ళకు డబ్బే సంపాదన. కనుక అలాంటి దిక్కుమాలిన చర్చులని చెప్పుకునేవి కూడా ఈరోజు ఉంటే బైబిల్ చెప్తుంది పౌలు శీలలు ఎందుకు తినాలండి ఆ దెబ్బలు? అంతగా పిలిచి కదా కొట్టి, మరి వాళ్ళ మీద కేసు ఏం పెట్టారు? ఆ కేసు చూడండి ఎట్లుంటుంది ఇప్పటికిదే. ఏంటంటే చూడండి ఆ యొక్క 31వ వచనంలో, వీళ్ళు యూదులై ఉండి రోమీయులైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలు ప్రచురించుచు మన పట్టణంలో గలిబిలి చేస్తున్నారంట. అయ్యో, వాళ్ళ పట్టణాన్ని ఏం గలిబిలి చేయలేండి, వాళ్ళు ఏం ఆచారాలు ప్రకటించలేదు, వాళ్ళు ఏం పండగలు చేయమనలేదు, ఏం కూడా ఆచారం చెప్పలేదు. దయ్యమును వెళ్ళగొట్టి సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు. అది ఎంత బాధ అంటే, ఈ సువార్త, ఈ దేవుని శక్తి వస్తే వాళ్ళకి లాభం ఉండదు. కనుక ఈరోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా క్రైస్తవుల మీద హింస. ఎందుకంటే వీళ్ళు చెప్పేది మనుషులు విని నమ్ముతున్నారు, మన యొక్క మతంలోంచి వెళ్ళిపోతున్నారు, మనకు లాభార్జన లేదని చెప్పి అలాంటి మూఢత్వంతో సావగొడతారండి. మరి పౌలు శీలను తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఒక జైల్లో వేశారు అన్యాయంగా. ఆ జైలు అధికారి ఏం చేశాడు? ఎవరు వీళ్ళంటే తన్నుడు తన్నండి అన్నప్పుడు వాడు కూడా, జైలు అధికారి కూడా ఎంత అన్యాయంగా తీసుకెళ్ళి వాళ్ళను కాళ్లకు బొండలు వేసేసాడు, వేసి అక్కడ పెట్టాడండి. వీళ్ళు దొంగల, బందిపోట్ల, రేపిస్టుల, గ్యాంగ్స్టర్సా, లేకపోతే మాఫియాగాళ్ళ, బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళ, కళ్ళు సారాలు కూడా అక్రమంగా ఏమీ కాదే. ఆ దేశానికి ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో ప్రకటిస్తున్నారు. దయ్యం పోయింది కదా. నాకు ఇప్పటికంటది మళ్ళీ పేతురుని పౌలుని అడగచ్చుగా దయ్యం రిటర్న్ తెమ్మని. ఎదవలు ఎందుకు అడగలేదండి అసలు? అలా కొట్టిపారాడేమైనా? మరి మళ్ళీ పౌలు శీలలు మళ్ళీ దయ్యం రా అని చెప్పి మళ్ళీ పిచ్చేవాళ్ళేమో. కానీ అంటే ఆ దయ్యం రిప్పించి ఈడికి పిచ్చి ఉంటారు తర్వాత. వాళ్ళందరికీ వచ్చి ఉంటాయి. ఎంత తప్పండి అసలు. కనుక ఒక మంచి పని, ఆ అమ్మాయికి పెళ్ళి కాకపోయినా పర్లేదు, ఆ అమ్మాయి బతుకు చితికిపోయినా పర్లేదు, ఆ అమ్మాయి ఆశలు అడియాశలు అయిపోయినా, ఆ అమ్మాయి బ్రతుకు నాశనమైనా పర్వాలేదు, వాళ్ళకు అది సంపాదించాలి డబ్బంతే. దానికి ఇప్పుడు పౌలు అడ్డొచ్చేసాడు. ఈరోజు కూడా ఈ మతాలన్నీ కూడా పీల్చి చేసి సంపాదించుకోవడానికి రండి పండగలని చెప్పి 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 ఆ యొక్క ధనమంతా దోచుకొని పీల్చి చేసి ఆత్మను వదిలిపెట్టేస్తాయి ఈ మతాలు. కనీసం ఎంత మంచి దేవుడండి, తన ప్రాణాన్నే పెట్టాడు. కనుక మన ప్రాణం తీయటానికి కాదండి. పౌలు శీలను చితక బాది జైల్లో వేస్తే, జైల్లో 2 కాళ్ళకు బొండలు వేసినప్పుడు అప్పుడు పౌలు శీలలు ఏం చేశారండి? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. దేవా, వాళ్ళది ఎవరికి తప్పలేదు, వాళ్ళు తెలియక చేశారు ప్రభా, ఈ శక్తి ఏమిటో, ఈ ప్రేమ ఏంటో తెలియదు, మేము చేసింది మంచిదని కూడా వాళ్ళకి అర్థం కాలేదు, క్షమించేసి అని వాళ్ళు పాటలు పాడుకుంటా ఈ యొక్క భాగ్యము ప్రభు కొరకు మేము హింసపడ్డం మా జీవితంలో గొప్ప భాగ్యం అని ఎంచుకొని వాళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తుండగా దేవుడు ఎంత సంతోషపడ్డాడండి పరలోకంలో కదండి. మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతిస్తే అది హయ్యెస్ట్ స్థుతి అండి. గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి. నువ్వు బాధలో ఉన్నప్పుడు స్తుతిస్తే అది మహిమ దేవునికి. నువ్వు సంతోషంలో, ఆ తర్వాత జయములో ఉన్నప్పుడు డిఫరెంట్ టైమ్స్ మనం స్తుతిస్తాం కాదు. నువ్వు ఫెయిల్ అయినప్పుడు దేవుని స్తుతిస్తే, నీకు అనారోగ్యంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతిస్తే, నువ్వు లాస్ అయిపోయినప్పుడు దేవుని స్తుతిస్తే, నిన్ను మనుషులందరూ వదిలిపెట్టినప్పుడు నేను స్తుతిస్తే, నీవు నిజముగా దేవుని బిడ్డవు. అది ట్రూ. గనక పౌలు శీలలు దేవుని కుమారులు గనక అలాగ ఆరాధిస్తుంటే దేవుడు సంతోషపడ్డాడండి. ఏమాత్రం ఎవరి మీద నింద మోపట్లేదు. దేవా, మాకు ఒక భాగ్యం ఇచ్చావు, ఏం చేశాం? ఆ చిన్నదాన్ని విడిపించాం, చాలు, అంతే. అది మహిమగరతో కూడిన పరిచర్య. ఆ చిన్నదిగా దయ్యంతో ఉండదు, అది దాన్ని పడిపించేస్తారు. ఆ చిన్నది పోయి ఎక్కడైనా బతుకుతుంది కదా చక్కగా. ఈ దయ్యం కింద, ఈ శాపం కింద బతకకుండా చాలంతే. దానికి ఈరోజు దెబ్బలు తినా, రేపు అయిపోతే దెబ్బలు మానిపోతాయి. కానీ వీ డోంట్ కంప్లైంట్ గాడ్ అని దేవుడు ఆకాశంలో మరి అంటారు, భక్తులు అంటారు, ఆయన తాళం వేసాడేమో కాలుతోటి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి
ఆయన పాదపీఠం మీద ఇందాక మీరు పాటలు పాడుతుంటే మీరు స్టెప్ వేస్తారో లేదో కానీ మంచిగా కొడతారు మరి ఈరోజు అయితే ఇంకా సింగింగ్ చాలా బాగా చేశారండి. ఈరోజు మరి మన మెయిన్ సింగర్స్ లేకపోయినా వీళ్ళు లాగారంటే దేవా స్తోత్రం అనుకున్నాను నేను. బాగా పాడారు, చాలా బాగా పాడారు. రంజిత్కి ఫస్ట్లోగా సెకండ్లో బాగా పికప్ వచ్చింది, వీళ్ళు కూడా మంచిగా పాడారు. అలాగున పాడుతుంటే ఏమనిపిస్తుంది, మనకు తాళం వేయాలనిపిస్తుంది కదా, ఇట్లా నేను కూడా కాలుతో ఎంత సంతోషంగా ఈరోజు ఆరాధించాను. అలాగున దేవుడు తన పాదంతో ఒక్కసారి ఇట్లా అన్నాడేమో భూమి మీద. అనంగానే అక్కడ ఏమైంది, భూమి బద్దలైంది, భూకంపం వచ్చింది. ఆ జైలు గోడలు బద్దలైపోయి అందరూ కూడా పారిపోతున్నారేమో అనుకొని, ఇక్కడ ఎందుకో తెలియదు ఆ రోజు జైలు అధికారి, కానీ ఇక్కడ నాకు ఇది పెడతారు ఎందుకో కనుక జైలు అధికారి ఏం చేశాడు, కత్తి తీసుకొని పొడుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దూరం నుంచి పౌలు శీలలు చూసి, అయ్యా నిన్ను నువ్వు పొడుచుకోవద్దు. ఎందుకు పొడుచుకుంటారు వాళ్ళు? ఆనాడు రోమా ప్రభుత్వము కఠినమైనది ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. ఖైదీలు పారిపోతే జైలు అధికారిని చంపేస్తారు వాళ్ళు, ఆడ ప్రాణం పోవాల్సిందే. అంత కఠినమైన శిక్షలు కనుక వాళ్ళు నన్ను టార్చర్ చేస్తారని చెప్పి, టార్చర్ అంటే గవర్నమెంట్ డ్యూటీనే, ఆ రోమీలే కనుక కత్తితో పొడుచుకొని చచ్చిపోదామనుకుంటే ఆత్మహత్య. పౌలు, అయ్యా ఆగు, చూడు ఒకసారి చూడు, ఖైదీలు ఎవ్వరు పోలేదు, అందరున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు అతను సిగ్గుపడి లేచి వచ్చి, అయ్యా మీరు ఎవరయ్యా అని ఇంటికి తీసుకెళ్ళి అతని యొక్క గాయాలు కడిగి, అంతకుముందు రాత్రి కొట్టారు, గాయాలు కడిగి తన ఇంట్లో, అయ్యా అంటే అప్పుడు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే అప్పుడు ఆ యొక్క పౌలు చెప్పాడు, మీరు యేసు యందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షణ పొందుతారన్నప్పుడు. చూడండి, తీయండి బైబిల్ తీయండి, 16వ అధ్యాయము ఆ యొక్క దేవుని యొక్క వాక్యములు. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం 31 అండి, 16:31. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందరని చెప్పి 32లో అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. వీరు 33 రాత్రి ఆగడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగిన. గట్టిగా చెప్పలు కొడదామండి. జైలు అధికారి ఖైదీ గాయాలు కడుగుతాడా ఎప్పుడైనా? కడుగుతాడండి? ఇంపాసిబుల్. కానీ దేవుడు కడిగిపించాడు కనుక కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఇక్కడ బైబిల్ లాస్ట్కి చెప్తుంది మనకేంటంటే, సువార్త జైల్లో ప్రకటిస్తే జైలులో వాళ్ళు రక్షణ పొందారండి. సో గాస్పల్కి ఒక శక్తి ఉంది. నువ్వు వీధిలో ప్రకటించినా, ఇంటిలో ప్రకటించినా, జైల్లో ప్రకటించిన సువార్తకు ఆ యొక్క శక్తి ఉంది, విడుదలిచ్చే శక్తి. మనం నమ్మిన సువార్త మనల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది, శాపము నుంచి విడిపిస్తుంది, మరణము నుంచి విడిపిస్తుంది, ఈ లోకములోని భయంకరమైన 3 ఆచారాల నుంచి విడిపిస్తుంది. ఈ మతాలలోంచి విడిపించేది సువార్త ఒక్కటే. కనుక ప్రపంచంలో ఈరోజు 210 దేశాల్లో యేసునెందుకు ఆరాధిస్తారు? సువార్త ఇచ్చింది వాళ్ళకు విడుదల. ఆ సువార్తలో క్రీస్తు యొక్క బలియాగం ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సువార్తకు ఆసక్తి ఉంది, మీరు నమ్మండి. 30 సంవత్సరాల క్రితము నాకు పాస్టర్కి మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో 35 ఇయర్స్లో కనుక మీరందరూ కూడా మేమన్న మంచి 30 ఆ యొక్క పర్ల్ జూబ్లీ చేసుకున్నామండి. ఎంతమంది వచ్చారండి? చేయొద్దండి ఒకసారి మా దానికి. మిగతా వాళ్ళు మీరు ఎందుకు రాలేదండి? మీకు వీడియో చూపిస్తా కానీ స్వీట్ అయితే వీడియో ఉంది, యూట్యూబ్లో పెట్టాం, చాలామంది చూశారండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మా 30 ఇయర్స్ బ్యాక్ మాకు మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో, అంటే మా మ్యారేజ్ ఫస్ట్ ఇయర్లో పాస్టర్ అమ్మ అప్పుడు పీజీ చేస్తుంది ఆంధ్ర యూనివర్సిటీలో, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే తనను మరి ఆ యొక్క ఎగ్జామ్కి తీసుకెళ్ళాలి. పెళ్ళి కాకముందు ఏం చేస్తారండి, ఆడపిల్లల్ని వాళ్ళ తండ్రి కానీ తమ్ముడు కానీ ఎవరో తీసుకెళ్తారు. పెళ్ళైనాక ఎవరు తీసుకెళ్ళాలి? భరించువాడు, ఇంకా తప్పదు కనుక నేనే తీసుకెళ్ళాను. ఇద్దరం వెళ్ళాము. రిటర్న్ వస్తూ ఉన్నాం సిటీలో, అక్కడ ఆ యొక్క సికింద్రాబాద్. రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైంది కదా, కొత్తగా పెళ్ళిన ఇంటికి తొందరగా వస్తారా? తిరిగి మేము తిరిగాము కూడా. కానీ మేము అందరిలాగా సినిమాలకు తిరిగేవాళ్ళం, కానీ పార్కుకి వెళ్ళేవాళ్ళమండి. తప్పకుండా నేను పాస్టర్ పార్కులో, మేము పార్కులో కూర్చుంటే మమ్మల్ని చూస్తూ ఉండేది. మేమేమో లవర్స్ అరే ఏమో పెళ్ళి అయినాక లవర్స్ ఏంటిగా, ఎందుకంటే చిన్నగా ఉండేవాళ్ళం. అలాగున్న తర్వాత పార్క్ నుంచి ఇంటికి వచ్చేసేవాళ్ళం. కానీ ఆ రోజు వస్తూ ఉంటే మేము నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి వస్తున్నామండి. హైదరాబాదులో మీకు తెలుసు కోటి తర్వాత రామ్ కోటి తర్వాత కింగ్ కోటి తర్వాత బషీర్బాగ్ దగ్గర ఉంటుంది. అది నిజాం కాలేజ్ ఉంటుంది ఎల్బీ స్టేడియం దగ్గర. ఆ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఏ మీటింగ్ జరుగుతుంది? పెద్ద గాస్పల్ మీటింగ్ జరుగుతుంది. సరే మేము కూడా క్రిస్టియన్స్, మేము ఇద్దరు కదా, నేను అప్పటికి సేవలో కూడా ఉన్నాను, నేను విలేజ్ మినిస్ట్రీ చేస్తున్నట్టున్నాను కనుక అలాగున దాని ముందు నుంచి వెళ్తే మంచిగా మీటింగ్కి వెళ్దామంటే పాస్టర్మ కూడా మంచిగా సరే నిద్రం పోయి మట్టిలో కూర్చుంటే అక్కడ పాట పాడుతున్న వాళ్ళు తెలుగు వాళ్ళు కాదండి, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాదు. జయించేదాము అని ఇద్దరు ఆడోళ్ళు ఎగురుతా పాడుతూ ఉన్నారు. వాళ్ళు ఫారినర్స్, వాళ్ళు
వాళ్ళు క్రిస్టియన్స్ కానీ తెలుగు పాట నేర్చుకొని పాడుతున్నారండి. ఎంత చక్కగా పాడుతున్నారు. దాంతోపాటు మన ఇండియన్స్ ఆ యొక్క చక్కగా కూడా జయించదమో అని చక్కగా పాడుతున్నారండి. వింటా ఉన్నాం, అందరం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపు అయినాక పాటలు అయిపోయినాయి. ఆ యొక్క మీటింగ్ పెట్టిన ఆయన పేరు జో గారండి. ఆయన ఢిల్లీలో టార్చర్ ఫర్ క్రైస్ట్ అనే మినిస్ట్రీ స్థాపించాడు. ఆయన కూడా ఎంతో వెల చెల్లించాడండి ప్రభు కొరకు. కనుక ఆయన హైదరాబాద్లో గాస్పల్ మీటింగ్ పెట్టాడు. అప్పట్లో గాస్పల్ మీటింగ్ బాగా జరిగేవండి. ఇప్పుడు గాస్పల్ మీటింగ్ లేండి, ఇప్పుడు గాలి మీటింగ్లు. ఆ గాలి మీటింగ్లకి ఈ చర్చిలోంచి వెళ్తున్నారు కొంతమంది. మన గుండుగాడు వచ్చాడు ఒకటి ఇక్కడికి. వాడి భార్య బాగా ఫుల్ డ్రెస్ అయి వాడతాడు. వాడు మళ్ళీ దానికి రిపెంట్ అని పెడతాడు. రిపెంట్ అంటే పశ్చాత్తాపం అంటే గోనె పట్టు కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి. ఇవి వాడు వేసుకునే డ్రెస్సు రాయల్ డ్రెస్సు. మళ్ళీ ఆ గుండుగాడు పాటలు పాడితే ఎంతోమంది పోతారు. సో ఇప్పుడు గాస్పల్ లేదు, గాలి మీటింగ్లే. ఇంక వదిలేయండి మీరు. ఇక గాలి మీటింగ్లకు వెళ్ళారంటే గాలే మీ బతుకు చెప్తున్నా. ఎవరైనా వాక్యం చెప్తే ఆయన గంటెల గారి వాక్యం వినండి. నా వాక్యం అయితే బయట దొరకనీయడు కూడా దేవుడు. యూట్యూబ్లో ఉంటుంది, ఎవడు చూస్తాడో వాడే ధన్యుడు చూస్తాడు కదా. ప్రవీణ్ పగడాల గారు, సత్యబోధకులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, కొద్దిమంది ఉన్నారండి వాక్యం. మిగతా వాళ్ళంతా అమ్ముడు పోయిన వాళ్ళు కనుక చెప్తున్నాను. ఈరోజు గాలి మీటింగులు జరుగుతున్నాయి. ఈరోజు గాస్పల్ మీటింగ్ కాదండి. ఆ గాస్పల్ మీటింగ్ నా బ్రతుకులో జరిగింది చెప్తున్నాను. నేను పాస్టర్గా కూర్చున్నాము. ఆ మీటింగ్లో వాక్యం చెప్పాడు ఆయన. స్వార్థ ప్రకటిస్తారు కదా తెలుగులో. మీటింగ్ అయిపోయాక ఒక సాక్ష్యం విన్నామండి మేము. ఇప్పటికి 30 ఏళ్ల తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో నేను ఎక్కడ కూర్చున్నానో మాకు గుర్తుంది. ఈరోజు చాలా వేల మంది ఉన్నారు. దాంట్లో లైట్లు పెట్టారు. ఈవినింగ్ మంచి గాస్పల్ మీటింగ్. సువార్త ప్రకటిస్తే ఒకళ్ళు లేచి వచ్చారండి. ఏమిటి తెలుసా, వాళ్ళు వచ్చి అంటున్నారు, మాకు కొంచెం మైకి అని మాట్లాడదామని. సరే అండి, ఎందుకంటే టెస్ట్ మనీ అంటారు కదా. ఇట్లా ఏంటంటే వాళ్ళు ఒక భార్యాభర్తలు ఆ రోజు సూసైడ్ చేసుకోవటానికి ఆ యొక్క ట్యాంక్ బండ్లో పడాలి. అయితే పగలపూట దుంకితే మళ్ళీ ఎవరైనా తీస్తే ఏమవుతుంది, సూసైడ్ ఫెయిల్ అవుతుంది. చాలామంది సూసైడ్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవాలనుకుంటారు, చాలా బాగా డిసైడ్ చేసుకుంటారు. అలాగున్న నీళ్ళల్లో రాత్రి పడితే చచ్చిపోదామని విషం తీసుకొని వాళ్ళు వెళ్తున్నారండి. వాళ్ళు క్రిస్టియన్స్ కాదండి. ఇక క్రిస్టియన్స్ కాకుండా ఎవరు మనోళ్ళే. అలాగున వాళ్ళు ఆ మీటింగ్కి వచ్చి కూర్చున్నారండి. చీకటి పడ్డాక నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి ఆ యొక్క ట్యాంక్ బండ్ వాకబులే. అక్కడ నుంచి జస్ట్ అట్లా వెళ్తే ఆ యొక్క ఉంది కదండి మన పైగా ప్లాజా బిల్డింగ్, అది పైకి ఎక్కితే ట్యాంక్ బండ్ అంతే. అలిబట్టి అంటారు. అలిబట్టి కాడ నుంచి కొంచెం వెళ్తే అయిపోతుంది. బషీర్బాగ్ నుంచి కూర్చున్నారండి. వాళ్ళు కూర్చుంటే ఈయన జోగారి చెప్తున్నాడు, నువ్వు చావనక్కర్లేదు, నువ్వు సూసైడ్ చేసుకో. వీళ్ళు షాక్ అంట. ఈయనకెట తెలుసు మనం ఇక్కడికి వచ్చామని? ఆయనకి ఏమైనా దివ్యశక్తులు ఉన్నాయా? మేము చచ్చిపోవటానికి వచ్చాము, సూసైడ్ చేసుకోవటానికి వచ్చాము. ఆయన సావద్దు అంటాడు. ఆయన ఏంటి అని ఆయనకు అర్థం కాలేదంట. పాపం అలాగున చూస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు సువార్తను సరిగ్గా ప్రకటిస్తే దిగి వస్తాడండి. ఆయనకి ఇష్టమండి ఆయనకు కదా. ఆయన ఒప్పించుంటాడు, నువ్వు చావనక్కర్లు. ఎందుకు వింటున్నారు? చావద్దంటాడు ఏంటి? చావకుండా ఏం చేస్తావు? మేము ఎట్లా బతకగలుగుతాం మీ అప్పులతో అని చెప్పి. ఈరోజు లాస్ట్ డే మా బతుకుల్లో కనీసం ఏమీ తినలేదంటండి. ఆకలితో ఉన్నారు వాళ్ళు పాపం. తర్వాత వాళ్ళకి అన్నం గుంట పెట్టారంట ఆ మీటింగ్ వాళ్ళు. అంత బాధలో ఉండి వచ్చి 2 భార్యాభర్తలు శవాలు అట్లా పట్టుకొని చచ్చిపోదామని వచ్చారండి. నీళ్ళల్లో కలిసి ఒకటేసారి పట్టుకొని అలాంటి బాధల్లో దేవుడు మాట్లాడండి వాళ్ళతో, నువ్వు చావనక్కర్లేదు, నీ కొరకు ఒక ఆయన చనిపోయాడు, నీ శాపము, నీ పాపము, నీ యొక్క మరణాన్ని ఆయన భరించాడు, నువ్వు చావనక్కర్లేదు, నువ్వు కనీసం ఆయన నామం ఎత్తి ఒక్కసారి ప్రార్థన చేయి, నేను బాగు చేస్తాడు నీకు. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఎప్పుడు వినలేదండి వాళ్ళ సువార్త. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉండి ఏ చర్చికి వెళ్ళరు, ఏ సువార్త వినరు, ఏమీ లేదు. బట్ గాడ్ హెస్ బ్రాట్ దెమ్ టు దట్ ప్లేస్ బికాస్ దేర్ వాజ్ ద ట్రూ గాస్పల్. ఒక మంచి సేవకుడు సువార్త అది విడుదలిస్తుంది. ఆ విషయం బాటిల్ చూపించారండి. తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు మారు మనసు రక్షణ పొంది బాప్తిసం కూడా నేను ఆ రోజు నుంచి ఈరోజు చెప్తున్నాను, సువార్త మనుషులను బంధకాల నుంచి విడిపిస్తుంది, శాపం నుంచి విడిపిస్తుంది, మరణం నుంచి విడిపిస్తుంది, ఆ యొక్క మతాచారం నుంచి విడిపిస్తుంది, మూర్ఖత్వం నుంచి విడిపిస్తుంది. ఆ సువార్తలో ఉన్న శక్తి ఎక్కడ ప్రకటించినా అది విడుదలిస్తుంది. ప్రపంచమంతా సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్తను మన యొక్క తెలుగులో ఉన్న ఒక మతోన్మాది ఏమంటాడో తెలుసా? శవవార్త అంటాడు. ఆ యొక్క సిలువ శవవార్త అంటాడు. ఈ శవాన్ని పట్టుకొని 3 మేకుల మీద శవాన్ని ప్రకటిస్తూ ఎంత దారుణంగా మాట్లాడతాడండి వాడు సోషల్ మీడియాలో. శవవార్త, సువార్త. సు అంటే మంచి, తెలుగు వాళ్ళు మనం కనుక తెలుగు భాష తెలుసు కదా, సంస్కృతంలో వచ్చే సు అంటే మంచి వార్త. ఏమి మంచి వార్త? నువ్వు చావనక్కర్లేదు, నువ్వు మరణం శాపం భరించనక్కర్లేదు, నేను అనే సువార్త. దాన్ని ఇంత సింపుల్గా చెప్తా. ఆ సువార్త లేసు గురించి ఉంటుంది. కానీ వాడేమంటాడంటే శవవార్త.
ఈ శవార్తను పట్టుకొని శవాన్ని పట్టుకొని చెప్తున్నారంటే అలాంటి వాళ్ళందరికీ దేవుడు ఛాలెంజ్. అరే శవాన్ని కాదు, నీ దేవుణ్ణి ప్రకటిస్తే ఈరోజు ఎంతమంది రక్షణ పొందారు? శవాన్ని ప్రకటిస్తే 200 దేశాల్లో ఈరోజు ఆయన నమ్ముకుంటున్నారు. శవాన్ని ప్రకటిస్తే ప్రతి మతం వారి మతాన్ని వదిలిపెడుతున్నాడు. శవాన్ని ప్రకటిస్తే ఈ లోకములో దేవుడి యొక్క నామమున అద్భుతాలు జరుగుతున్నాయి. శవాన్ని ప్రకటిస్తుంటే ప్రాణాలు వదిలిపెట్టుకొని ఆయన నమ్ముకుంటున్నారు. మరి శవాన్ని నమ్ముకొని ఈరోజు ఎంతోమంది బ్రతుకులు మార్చుకున్నారు. మరి ఇదే శవవార్తనా ఇది? మరి నీ దేవుళ్ళు ఎవడైనా అయితే, మరి బతికున్నవాడైతే ఎంతమందిని ఎందుకు రక్షణలోకి నడిపించలేకపోయాడు? శవవార్తే చెప్తున్నాం మేము. ఒక యేసు అనేవాడు చచ్చిపోయాడనే చెప్తున్నాం. మరి చచ్చిపోయినోడి శవానికి ఎంతమంది రక్షణ పోతే మీ బతుకున్న దేవుళ్ళంతా ఎందుకు రక్షణ లేకపోతున్నారు? జవాబు లేదు. ఎందుకో తెలుసా? వాడికి తెలుసు ఈ శవవార్త సువార్త చెప్తే విడుదల వస్తుంది. ఆయన దగ్గరున్న వాళ్ళందరూ కూడా మతం కింద అణిచిపెట్టి, మీరు టెంపుల్లోకి ఎంటర్ కాకూడదు, మీరు అస్పృశ్యులు, మీరు రాకూడదు, మీరు దేవాలయంలోకి వస్తే దేవాలయం అంతా అపవిత్రమైపోద్దని దాన్ని పాలు పెట్టి కడుక్కుంటే అది పోతుంది. శవవార్త ప్రకటిస్తే ఎంతోమంది ఈరోజు చదువులు చదువుకున్నారు. ఈ శవవార్తను ప్రకటిస్తే ఎంతోమంది అభాగ్యులు ఈరోజు మేలు పొందారు. ఈ శవవార్త ప్రకటిస్తే ఎంతమంది ట్రైబల్స్ బ్రతుకులు మారినాయి. ఈరోజు ఈ శవవార్త నమ్మేవాడే కరెంటును కనుక్కున్నాడు. ఈ శవవార్త నమ్మేవాడే మైకును కనుక్కున్నాడు. ఈ శవవార్త నమ్మేవాడే ఇంజన్ కనుక్కున్నాడు. ఈ శవవార్త నమ్మేవాడే ఫోన్. నువ్వేం కనుక్కున్నావు? నీ బతుకులో ఏం కనుక్కున్నావు? ఒక్కసారి వాళ్ళు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఈరోజు ఎగతాళి చేస్తున్నారు. సువార్తకి ఎంత శక్తి ఉంది కదా. సువార్త పేతురు నిలబడి ప్రకటిస్తే వీధిలో 3000 మంది, సువార్తను ప్రకటిస్తే కొర్నేలి ఇంటిలో చాలామంది సువార్తను ప్రకటిస్తే ఆ యొక్క మరి జైలులో ఉన్నారు. కనుక ఎవరైనా చెప్తారా వాక్యం అక్కడ? సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతాల మీద తీసేదాడు. ఎంతో సుందరములైనవి. వెరీ గుడ్ అమ్మా. ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. చాలమ్మా చాలా. ఎక్కడ రెఫరెన్స్ చెప్పది? రోమా 10:10. వెరీ గుడ్ అమ్మ. 2 ప్లేసెస్లో ఉంటుంది. ఏషియాలో ఉంటుంది. రోమా 10:10. వెరీ గుడ్ అమ్మ. దేవుడు చెప్తున్నాడు ఈరోజు స్వార్థ ప్రకటించే వారి పాదములు పర్వతాలు సుందరములై ఉన్నాయి. కనుక ఈరోజు ఏమో పోయి పాదాలు మొక్కుతారు. అవి బొమ్మల పాదాలు కావచ్చు, మనుషుల పాదాలు కావచ్చు, నాయకుల పాదాలు కావచ్చు, ఇంకా మతోన్మాదులైతే వాళ్ళ మత నాయకుల యొక్క పాదాలు మొక్కుతారు. దేవుడు అంటున్నాడు, ఓ ప్రపంచమా, నీవు మొక్కాల్సిన పాదాలు ఒకటి ఉన్నాయి, నేను మొక్కించుకోను కానీ అవి సుందరములైనవి. సువార్త ప్రకటించు అని పాదములు. ఢిల్లీలో ఉండే ఆయన జోగారు, ఆయన సువార్త చెప్తే ఆయన కొడుకును కార్ యాక్సిడెంట్లో చంపేశారు ఆయనను. అయినా ఆయన సువార్త కొరకు లేచి హైదరాబాద్ వచ్చి సువార్త ప్రకటిస్తే హైదరాబాదులో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఆయన పాదములు సుందరమైనవి. బికాజ్ హీ ప్రీచింగ్ ద గాస్పల్. కనుక ఆలోచించండి, ఈరోజు తమ బ్రతుకుల్లో ఎవడైనా మతోన్మాది ఈరోజు శవవార్త అని అంటుంటే అనుకోని అండి, కానీ శవమే ఇంతమందిని రక్షణలోకి నడిపిస్తుంది. శవం యొక్క మాటలు మరి 3600 భాషల్లో ఉన్నాయి. మరి శవము కానీ నీ దేవుళ్ళ మాటలు ఎన్ని భాషల్లో ఉన్నాయి ఈరోజు? శవము కాదు కదా నీ దేవుడు. మరి నీ దేవుడి భాష ఎన్ని భాషల్లో ఉంది? నీ దేవుడి యొక్క హోలీ స్క్రిప్చర్స్ ఇది 3000 శవము యొక్క మాట 3000లో ఉంది. ఆలోచించు. కనుక పిచ్చిగా మాట్లాడితే కాదు, సువార్తలో పవర్ ఉంది, అది డెలివరెన్స్ ఇస్తుంది. కనుక ఈ మాటలన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, రేపు కల్వకుర్తిలో 29వ తారీఖున మనము ఒక మీటింగ్ పెడుతున్నాం. 25 సంవత్సరాల నుంచి యూత్ రిట్రీట్లో, ఆ యూత్ రిట్రీట్లో దేవుని ఆత్మ దిగి వచ్చి నేను సువార్తను ప్రకటిస్తే ఎంతోమంది రక్షణ పొందుతారండి కదా, మారు మనసు పొందుతారు. సువార్తకు ఆసక్తి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సువార్తను అంగీకరిస్తే నిన్ను ఎవరైనా వ్యతిరేకిస్తుంటే నువ్వు జాగ్రత్త. నువ్వు వారి మాటలు వినకు. స్వార్థను బట్టి నువ్వు విడుదల పొందుతావు. స్వార్థను బట్టి నీకు మేలు కలుగుతుంది. స్వార్థను బట్టి నీ బ్రతుకు ధన్యమవుతుంది. స్వార్థను వీరిని అంగీకరిస్తే నీవు పరలోక జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. అందుగురించే కదా ఈరోజు స్వార్థని ఇంత అడ్డుకుంటున్నారు. దేశాలు ఈరోజు అణుబాంబుకు భయపడట్లేదు, యాటమ్ బాంబుకి, న్యూక్లియర్ బాంబుకి భయపడట్లేదు, సునామీలకు భయపడట్లేదు, భూకంపాలకు భయపడట్లేదు, వరదలకు భయపడట్లేదు. ఒక్క దానికి భయపడతారు, అది సువార్త. గట్టిగా చెప్పండి కొడదాం. ద హోల్ వరల్డ్ ఇస్ ఫియర్డ్ బై ద గాస్పెల్. సువార్తను బట్టి రాజ్యాలు భయపడతాయి. ఎందుకో తెలుసా? సువార్తలో విడుదలిచ్చే శక్తి ఉంది కనుక. మారణ హోమంలో ఉన్న ఈ మనుషుల బతుకులకు విడుదలిచ్చే శక్తి సువార్త ఉంది కనుక యేసు ప్రభువు అన్నాడు,
మీరు నమ్మండి, నమ్మితే మిమ్మల్ని ఇచ్చేస్తాను. ఆఖరి మాటలు ఈ యొక్క సిలువ చూపిస్తే, ఇదిగోండి మన కలవకుర్తిలో రేపు 29వ తారీఖు, ఈ మండే కాక నెక్స్ట్ మండే ఈ యొక్క ప్రార్థన చేయండి. అందరూ కలవకుర్తిలో అనేక మంది యవనస్తులకు, పెద్దవాళ్ళకి, ఎవరింటారో వాళ్ళకు విడుదల కలగాలని. ఈ లోకంలో ఏ మతము, ఏ జాతి, ఏ భాషలో ఏవి కూడా, ఏ డబ్బు, ధనము, ఏది మనిషికి విడుదల. లాస్ట్ రిసార్ట్ ఫర్ దిస్ ఎర్త్ ఇస్ గాస్పల్. సువార్త ద్వారా వినాలి, లేదంటే ఇంక పర్వాలేదు, నథింగ్, అంతే. అలాంటి సువార్తను మనం కూడా మన చర్చ్ ప్రకటిస్తుంది కనుక మన చర్చ్ డబ్బుల కొరకు మీటింగులు పెట్టదు, అవసరం లేదు. కానుకలు కూడా తీసుకోం. దీనికి ఎన్ని వేల రూపాయలైనా చర్చిలో మీరు ఇచ్చే డబ్బులు, మీరు కానుకలు ఇస్తున్నారు. మీకు దీవెన రావాలంటే నేను దేంట్లో పెట్టాలి? సువార్తలో పెట్టాలి కదండి. ఈరోజు చాలామంది ఏ కంపెనీలో వాళ్ళ షేర్స్ తీసుకుంటారు, ఏ కంపెనీ అయితే బాగా, ఆ తెలివి దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను చెప్తున్నాను, మీరు ఇచ్చిన కానుకలు తీసుకొని పోయి నేను సువార్తలో ఖర్చు పెడితే మీరు దీవెన పొందుతారు. నేను ప్రార్థన చేస్తే దీవెన పొందుతారని ఎప్పుడూ చెప్పట్లేదు. కరెక్ట్గా ఆ డబ్బు దీవెన మీకు రావాలంటే గాస్పల్ కనుక ఈరోజు భద్రాచలంలోని ఆ యొక్క కోయ వాళ్ళ దగ్గర నుంచి మనం నార్త్ ఇండియాలో మిషనరీకి ఎవ్వరికి ఇచ్చినా కానీ అది బ్లెస్సింగ్ ఎందుకు వస్తుంది? వాళ్ళ నోట సువార్త ఉంటుంది. దేవుడు సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన డబ్బును ఎంతో కనుక బట్టలు వేసుకొని, అవి వేసుకొని, ఇవి వేసుకొని దేవాలయాలు, మందిరాలు కడితే మనకు రాదండి. పండగలు చేస్తే రాదు. గ్రాండ్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, దిక్కుమాలిన క్రిస్మస్ కదా. ఆ యొక్క పోతరాజు ఎలాగున ఎగురుతాడో అలాగున ఆ యొక్క శాంతా క్లాస్ గాడిని ఎగిరిపిస్తూ ఉంటారు. దాంట్లో ఏమీ లేదు. దేవుడు అన్నాడు సువార్త ప్రకటించండి, మీరు ప్రభువుని నమ్మండి, వాళ్ళ బ్రతుకులు మారతాయి. కనుక సువార్త విషయంలో నేను చెప్తాను. సువార్తకు ఆఖరి మాటలు. సువార్తనంటే, సువార్త ఏం చెప్తుందంటే, ఆయన కట్టబడ్డాడు నీకు విడుదల ఇవ్వటానికి. విడుదల. ఆయన గాయాలు పొందాడు, నీకు స్వస్థత, విడుదల. ఆయన శాపంలోకి వెళ్ళాడు, నీకు శాపం నుంచి ఆశీర్వాద, విడుదల. ఆయన ప్రతి అధికారం కిందకి వచ్చాడు, నిన్ను ప్రతి అధికారం కింద నుంచి విడుదల ఇవ్వటానికి. ఆయన మరి రక్తము కార్చాడు, పాపము నుండి విడుదల. ఆఖరిది ఆయన మరణించాడు, నిన్ను మరణము నుంచి విడుదల చేయడానికి. 7 ఎక్స్చేంజెస్. నా మినిస్ట్రీ 25 years దీని మీదే చేస్తాను. ఎక్స్చేంజ్, డివైన్ ఎక్స్చేంజ్. ఇది ఇస్తే అది. కనుక ఈరోజు మనం డబ్బులు ఇచ్చి ఆ యొక్క అరటి పండ్లు కొనుక్కుంటాం, డబ్బులు ఇచ్చి ఆ యొక్క ఏదో ఎక్స్చేంజ్ జరుగుతుంది డబ్బులు ఇచ్చినప్పుడు. అలాగున దేవుడి యొక్క సన్నిధిలో ఆయన ఈ 7 ఈ భూమి మీద, ఆయన రక్తము పాపం నుండి విడుదల, ఆయన గాయాలు నీకు రోగం నుండి విడుదల, ఆయన యొక్క బంధకాలు నీకు ఆ యొక్క దురలట్ల నుంచి విడుదల, ఆయన యొక్క అధికారం కిందికి రావడము, నిన్ను ప్రతి అధికారం నుంచి విడుదల. అంతేకాదు ఆయన రిక్తత్వము, బట్టలు లేకుండేలాడు, నీకు పేదరికం నుంచి విడుదల. ఆయన శపించబడ్డాడు, శాపం నుండి విడుదల, నీకు ఆశీర్వాదం. ఆయన మరణించాడు, మరణం నుంచి విడుదల. సువార్తలో విడుదల ఉంది. ఇది ఈ గాస్పల్ ప్రపంచంలో ప్రకటిస్తుంటే ఈరోజు మతాలు, రాజ్యాలు సహించలేక మన భారతదేశంలో 12 రాష్ట్రాలలో పెట్టారు కదా, మత మార్పిడి కదా. ఎందుకు పెట్టారు? స్వార్థను వింటే వాళ్ళు విడుదల ఆ విడుదల పొందకూడదు. కలకాలం అలాగునే మా కాళ్ళ చెప్పుల కింద బతకాలి వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఎవరు కూడా చదువుకోకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాకూడదు, వాళ్ళు మంచి ఇళ్లలో ఉండకూడదు, వాళ్ళు దేవాలయాలకు రాకూడదు, మా కాళ్ళ కింద అణిచి సావాల్సిందే. వాళ్ళకి ఆ విడుదలిచ్చేదేది? సువార్త. దాన్ని నిషేధిస్తూ పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం ఒక ఆలోచన చేసుకుందాం. ప్రభువా, ఈ సువార్తను విన్న నా బ్రతుకులో నేను ఒక్కళ్ళకైనా సువార్తను ప్రకటిస్తున్నాను లేదా? అందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని యేసు యొక్క రక్తముతో మనకిచ్చిన ఈ యొక్క విడుదల అనేకులకు ఇస్తాడు కదా. మరి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా? ఎవరికైనా సువార్త భయపడుతున్నావా? న్యాచురల్, అది చాలా న్యాచురల్. ఎందుకంటే ఆ సువార్త ప్రకటించేటప్పుడు సైతానుగాడు పనిచేస్తాడు కదా. వాడికి ఇష్టం లేదు మొదట భయం. నేను చెప్తే ఏమనుకుంటారు, కానీ నేను అంటున్నాను నువ్వు చెప్పొద్దు అని చెప్తున్నాను. సరిగ్గా తీసుకోండి. యేసు ప్రభు శిష్యులకు కూడా ఇదే చెప్పాడు, మీరు వెళ్ళి ప్రకటించదు, వెంటనే కనిపెట్టండి. వెయిట్ అపాన్. వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేశారు కనుక దేవుడు వారికి శక్తినిచ్చాడు. కనుక వెళ్ళి వాళ్ళు ప్రకటించారు తప్ప యేసుప్రభు ఆరోహణం కాంగానే ఆయన ఫ్లైట్లో వెళ్ళిపోయినట్టు, పరలోకానికి రాకెట్లో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే త్వరగా యెరూషలేంకి వచ్చి ఇక సువార్త ప్రకటించలేదు. అది పిచ్చి వెర్రితనం. మీరెవ్వరు సువార్త ప్రకటించాలన్నా దేవుడి దగ్గర కనిపెట్టాలి. మీరు ఎవరికి సువార్త చెప్పాలి? పేరు పెట్టి, అయ్యా యేసయ్యా, నా మాటలు సరిపోవు ప్రభా, నీ కృప ఇమ్మని. యు కీప్ ఆన్ ప్రేయింగ్, దెన్ గాడ్ ఎంపవర్స్ యూ, దెన్ యూ గో అండ్ స్టాండ్, దెన్ గాడ్ విల్ వర్క్, గాడ్ విల్ డూ ద మిరకిల్స్. హీ కెన్ బ్రింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద హెల్ టు గ్లోరీ. దేవుడు నరకము నుండి విడిపించగలుగుతాడు. మీరెవ్వరు దయచేసి సువార్తను
ఉట్టిగా చెప్తే మీకు దెబ్బలు పడతాయి. చెప్పొద్దు అట్లా దయచేసి. దేవుడు కూడా చెప్పలేదు, కనిపెట్టాలి. వీళ్ళు 10 రోజులు చేశారు, మనం 20 రోజులు చేయాల్సి వస్తుంది. వాళ్ళు 20 రోజులు చేస్తే మనం 40 రోజులు చేయాలి, సంవత్సరం కూడా చేయాలి ఒక్కోసారి. నీకు ధైర్యం వచ్చేంత వరకు, ఆ సమయం వచ్చారు ప్రేయర్ చేసి మాత్రం సువార్త చెప్పచ్చు. ప్రార్థన ద్వారా సువార్త శక్తి నీకు దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మను గనక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆడపిల్లల్ని డ్యాన్స్ లేపించి పాస్ట్రమ్మలు మంచి చీరలు కట్టుకొని ఆ సువార్త అది దిక్కుమా నువ్వు బహుగా ప్రార్థన చేస్తే దేవుడు బహుగా నిన్ను శక్తి చేత నింపుతాడు. పేతురైన ఒక పామరుడు, చేపలు పట్టుకునే పామరుడు, చదువు లేని గలిలియావాడు ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడిది వాక్చాతుర్యం ఇతనికి? అదిరిపోయారు యూదులు పండితులు. బట్ ఆయన నోట పరిశుద్ధాత్మ స్వరము విని 3,000 మంది రక్షణ పొందారు. ఈరోజు ప్రపంచంలో 2.6 బిలియన్స్ క్రిస్టియన్స్. మనలాంటి దేశంలో దాన్ని వ్యతిరేకించడానికి కారణం అధికార వాంఛ, అధికార దాహముతో క్రీస్తుని వాళ్ళ హృదయాల్లో తెలీదా మా దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదని? యేసు నిజమైన దేవుడు కాబట్టి ప్రపంచంలో ఎంతమంది నమ్ముతున్నారు. ఆయన నమ్ముకున్న వారు ఎంత పాపంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మెజారిటీ వచ్చారు, కొద్దిమంది ఇంకా పాపంలో జీవిస్తున్నారు, దొంగ క్రైస్తవులు అని చూసి కూడా మతం ద్వారా అధికారం కొరకు ఈరోజు క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు. వారి నాశనము కునికి నిద్రపోదు, వస్తుంది వారికి నాశనము, కానీ వారు బహు నష్టపోయి ఉంటారు. కానీ సువార్త ప్రతి దేశం, ప్రతి రాష్ట్రంలో ప్రకటించాలి. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నేను ప్రార్థన చేసుకుంటాను, ఈ వ్యక్తి నా ఫ్రెండ్. యేసయ్యా నేను ప్రార్థన చేస్తాను, ఈ వ్యక్తి నా యొక్క బంధువుడు. ఐ ప్రే వాళ్ళు చచ్చిపోకూడదు నాయన, వారు నరకానికి వెళ్ళారు. నన్ను ఇంతగా ఇరిగిన వారు నరకానికి పోతే రేపు నువ్వు ఎంత బాధపడతావు నాయన. వారు ఎంత నన్ను నిత్యత్వంలో ప్రభా నాశనంగా నా విషయం చూస్తారు. కానీ యేసు నేను ఇప్పుడు చెప్తే వాళ్ళ కోపం వస్తుంది ఆయన. వాళ్ళ దేవుళ్ళు దేవతలు అన్నీ కూడా అవి కేవలము మాయా స్వరూపులు అని చెప్తే వాళ్ళ కోపం వస్తుంది. కానీ నేను ప్రార్థన చేస్తే తన కళ్ళు తెరిపిన ఆయన. నేను ప్రార్థన చేస్తే ప్రభువా, నేను ప్రార్థన చేస్తే ప్రభు వారిని కళ్ళు తెరిపిస్తావు. డిసిప్లిన్ చర్చిలో లేకపోతే చర్చికి రావద్దు. దేవుడి సన్నిధిలో మనందరం కూడా దేవా నీ కృప, నేను ప్రార్థన చేస్తే నువ్వు దిగి వస్తావు ప్రభా, నాలో శక్తినిచ్చి నా బంధువులను రక్షించవచ్చు, నా తల్లిదండ్రులను రక్షించవచ్చు. నేను ప్రకటిస్తాను. రేపైతే కల్వకుర్తిలో రిట్రీట్ ఉంది ప్రభా, నేను రావచ్చు రాలేకపోవచ్చు, నేను ఒక వాలంటీర్ని వెళ్తాను పర్వాలేదు, కానీ నేను వచ్చినా రాకపోయినా ప్రార్థన చేస్తాను ప్రభా. ఈ వారం రోజులు ప్రార్థన చేస్తాను. మా చర్చ సేవకుడిని వాడుకో నాయన. మాది దొంగ సేవ కాదు నాయన, మాది మోసపూరితమైన సేవ కాదు నాయన. మాకు అవసరం కూడా లేదు ప్రభా. మాకు డబ్బుతో ఏం కాదు. డబ్బులో ఒకవేళ డబ్బే ఉంటే డబ్బుతో మనుషులు బతకగలుగుతారంటే మన కరోనాలో ఎంతోమంది బతికేవాళ్ళు. సో డబ్బు కాదు నాయన, సిలువ సువార్త కనుక ప్రభా. ఈ లోకంలో నీ సువార్తను శవవార్త అని సోషల్ మీడియాలో భయంకరంగా ప్రభా నాయన, ఇది మాదిగోళ్ళ మతం, ఇది మాలోళ్ళ మతం, వాళ్ళకి తెలియదు ప్రభా. వారు అవివేకులు నాయన, అజ్ఞానులు ప్రభా. మాదిగోళ్ళకు నాయన 2 వేళ్ళే ఉండవు, వాళ్ళకి 5 వేళ్ళే ఉంటాయి. ఇదే కళ్ళు ముక్కు కానీ మానవ జాతి అంతా ఒకరి నుంచి తండ్రి నుంచే వచ్చారు కనుక ఈ దుర్మార్గులు నాయన కులాలను తీసుకొచ్చి ఇలాంటి వ్యత్యాసాలను తీసుకొచ్చి ఈ దేవుడు తక్కువ దేవుడు అని చెప్తున్నారు బాబా. మరి తక్కువ దేవుడు అయితే ఎక్కువ దేవుడిని ఎందుకు వేరే దేశాలు నమ్మట్లేదు? మరి ఆ ఎక్కువ దేవుడిని అయితే అనేక జాతులు ఎందుకు అంగీకరించట్లేదు? మరి తక్కువ జాతి ఆయన ప్రపంచం అంతా ఎందుకు నమ్ముతుంది? ఆయన ప్రజలే ఎందుకు అంత జ్ఞానవంతులుగా ఉన్నారు? మరి కళ్ళు తెరిపించు దేవా అని నువ్వు ఒక మాట ప్రార్థన చేస్తే దేవుడు స్లోగా తన సమయంలో వాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. ఆ బిడ్డ రక్షణ పొందుతాడు. నీకు పరలోకంలో ఒక సింహాసనం దాకా నేను ఇవ్వచ్చు దేవుడు. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. నేను సువార్త చెప్పకపోతే నా బ్రతుకులో ప్రభా శ్రమ అనుకున్నాడు పౌలు. నా నోరు మూసుకుంటే శ్రమ ప్రభా, నోరు తెరిస్తే కాదు. నోరు తెరిస్తే కొడుతున్నారు, నోరు తెరిస్తే ఆ యొక్క చిత కొడుతున్నారు, నోరు తెరిస్తే సరసాలు వేస్తున్నారు. కానీ కాదు ప్రభా, అది శ్రమ కాదు నాయన, నేను నోరు మూసుకుంటే శ్రమ. ఎంత మంచి పౌలుకు ఆ జ్ఞానం ఉంది కదా. మనం కూడా నోరు మూసుకుంటే ఒకరోజు శ్రమ మనకు గుర్తుపెట్టుకోండి. ఎవరికోళ్ళకి చెప్పాలి పాపం, వాళ్ళు తీసుకోరు, మనకు తెలుసు అది. బట్ కీప్ ఆన్ ప్రేయింగ్. అది ప్రేమతో చేసిన సువార్త ఎప్పుడైనా ఫలిస్తుంది కనుక ప్రార్థన చేసుకుందాం మనందరం. జీవంగల దేవా పరిశుద్ధుడా, ఈరోజు నాయన మరొక్కసారి ప్రభా సువార్త యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ భూమి మీద మా దేశంలో మా తెలుగు ప్రజల మధ్యలో ఒక 2 నాయన తండ్రి మతోన్మాదులు నాయన ఈ సువార్తను కొంచెం నాయన తెలుగు భాషలో యూజ్ చేసుకొని శవాన్ని పెడతారేంట్రా, శవాన్ని చెప్తారేంట్రా ఆ సిలువలో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. దేవాన్ని క్షమించు నా తండ్రి ప్రభా, క్షమించు నాయన. వారికి తెలియదు ప్రభా, చీకట్లో ఉన్నారు. కానీ వారు కొంచెము లాజికల్గా రీజనబుల్ ఆలోచిస్తే ఆ శవాన్ని ఎందుకు ఇన్ని దేశాలు నమ్ముతున్నాయని. మరి ప్రతి దేశంలో దేవుళ్ళు ఉన్నారు, అడ్డుకోవాలి కదా.
ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? వాళ్ళు ఎవ్వరు దైవాలు కాదు. ఎవరికి మానవుని రక్షించే ఆ యొక్క మనసు లేదు. సృష్టికర్త కనుక ఆయనే రక్షించుకున్నాడు. ఏ బిడ్డ అయినా గుంతలో పడితే ఆ తండ్రి తల్లే వస్తారు. ఎవడొస్తాడు? ఎవడు రాడు బయటోడు. పోతే పోయాడు నాకెందుకు అనుకుంటారు. కానీ పరలోకపు దేవుడుగా మేము ఈ బిడ్డలం కనుక దిగి వచ్చావు నాయన. ఈ ప్రేమ అర్థం చేసుకోవాలి ప్రభా. మా దేశం యొక్క కళ్ళు తెరిపించండి నాయన. మా నాయకుల కళ్ళు తెరిపించండి నాయన. మత చట్టాలు పెట్టి నాయన అడ్డుకుంటున్నారు. అది కొద్ది కాలమే ప్రభా. కానీ ప్రభా నువ్వు శాశ్వతమైన దేవుడో కనుక మా చర్చిలో ఉన్న ప్రతి బిడ్డకు స్వార్థ ప్రకటించే భారాన్ని నింపండి ప్రభా నాయన. పొతిపోయారు సస్తే సచ్చారనుకుంటే అది మంచి క్రీస్తు ప్రేమ కాదు నాయన. ప్రతి బిడ్డ రక్షణ పొందాలనే భారం మాలో ఉండాలి ప్రభా. దాని కొరకు మేము పాటుపడేవారుగా ఉండి రేపు కలవకృతి రెట్లిలో కూడా మాకు గొప్ప చేయం దయచేసి మేము తెచ్చుకోమని విధపడ్డ వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నూరంతలు ఫలింప చేయమని అన్ని నామాల కంటే పైనామం తన ప్రాణాన్ని సిలువలో ధారపోసి మనుషులకు రక్షణ కలిగించిన ఆ నామమైన యేసు నామాన్ని బట్టే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.